సాయిరామ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు శతకోటి నమస్కారాలు అర్పిస్తూ ఈనాటి 77వ సమర్పణ కార్యక్రమానికి విచ్చేసిన సాయి భక్తులందరికీ సాయిరామ్. ముఖ్యంగా 77వ సమర్పణకు వక్తగా విచ్చేసిన శ్రీమతి నివేదిత గారికి సుస్వాగతం. మన జిల్లా రాష్ట్ర పదాధికారులు మరియు జిల్లా పదాధికారులు, సమితి పదాధికారులు, సాయి భక్తులు, సోదర సోదరీమణులందరికీ సాయిరామ్. ఈనాటి 77వ సమర్పణని మనం ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిద్దాం. అందుకు ముందుగా మన వక్త అయిన శ్రీమతి వి నివేదిత గారు, అలాగే కుమారి శ్రీలలిత, కుమారి సాయి హర్షిత, శ్రీమతి గంగా భవాని గారు అండ్ శ్రీమతి శోభా గారిని ఆహ్వానిస్తున్నాను. ఈనాటి సమర్పణకి ఒక ప్రత్యేకత ఉంది. మన సత్యసాయి సంస్థ వనస్థలిపురంలోని సభ్యులైన శ్రీ నరసింహారావు గారు, శ్రీమతి గంగా భవాని గారు అండ్ వారి అబ్బాయి సునీల్ కూడా మన కార్యక్రమానికి ఈరోజు విచ్చేశారు. మనందరికీ సునీల్ చిరపరిచితులే. మన బాల వికాస్ పూర్వ విద్యార్థి, అలాగే ప్రస్తుతం ఇప్పుడు ప్రశాంతి నిలయం క్యాంపస్ శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ కెమిస్ట్రీగా చేస్తున్నారు సునీల్. వారికి కూడా సుస్వాగతం. ఇక ఆలస్యం చేయకుండా ఈనాటి వక్త అయిన నివేదిత గారి పరిచయ వాక్యాలను కుమారి సాయి హర్షితని అందించవలసిందిగా కోరుతున్నాను. సాయి హర్షిత. ఓం శ్రీ సాయిరామ్. Offering my most humble pranams at the divine lotus feet of our dearest Sai Ma. నేను తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి చెప్తాను, ఏమనుకోకండి. సో సాయిరామ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, వనస్థలిపురంలో ఇది నా మొదటి సమర్పణ నేను రావటము, అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు బీ హియర్. ఇదే రోజున సేమ్ నివేదిత అక్క సమర్పణకి నేను ఇంట్రొడక్షన్ ఇవ్వగలగడం, ఐ కన్సిడర్ ఇట్ మై it's a very great thing for me. So without further ado, I'd like to introduce today's speaker మీ అందరికీ, Mrs. నివేదిత వాసిలి గారు. I've known అక్క ఎప్పటి నుంచి అంటే మనకి యాక్చువల్లీ రంగారెడ్డి it was different before. అప్పుడు అక్క వాజ్ ది యూత్ కోఆర్డినేటర్ డిస్ట్రిక్ట్కి. ఆ తర్వాత తను స్టేట్ యూత్ కోఆర్డినేటర్ అయ్యారు. మనకు అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నాయి. ఆ తర్వాత తెలంగాణ సపరేట్ అయ్యాక కూడా అక్క వాజ్ ది ఇన్ఛార్జ్ ఫర్ 5 years. సో దెన్ ఐ న్యూ హర్. ఐ రిమెంబర్ గోయింగ్ ఫర్ స్పోర్ట్స్ మీట్ అండ్ దట్ వాజ్ ది ఫస్ట్ టైం నేను అక్కని కలవడము. సో అప్పుడే పరిచయము. సో నేను I have this great pleasure of introducing her endukante she is also an Anantapur student like me, so that is one of my most it's a great pleasure for me. She had studied there. She had done her MSc in nutrition, and she was also a gold medal recipient from Swami at that time. So yeah, and Akka was in Swami's fold since her childhood. She had been a part of BHEL Samiti. తను బాల్ వికాస్కి 3 ఏళ్ల వయసు నుండి వెళ్ళడం స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ చెప్పటం వలన her whole life, her whole world was revolving around Swami. So it was all like Sai Mayam.
And after that, after Anantapur also, after she worked professionally also in government positions and private positions. And after her tenure as the SYC, తను ఇప్పుడు పొజిషన్ కాకుండా కూడా అక్క her whole day is filled with Sai, her time, energy, all the resources she can provide, she is always with Swami. తను ఇప్పటికీ కూడా ప్రతిరోజు సాయి యాక్టివిటీస్తోనే ఫిల్ అయి ఉంటుంది తన డే. అండ్ ఐ థింక్ దట్స్ ది హైయెస్ట్ బ్లెస్సింగ్ దట్ వీ కెన్ ఆల్ రిసీవ్. మనందరికీ ఒక బ్లెస్సింగ్ ఉందంటే లైక్ టు బీ విత్ హిమ్ ఆల్ ద టైమ్, టు బీ ఇన్ హిస్ సర్వీస్ ఆల్ ద టైమ్, టు రిసీవ్ హిస్ లవ్ ఆల్ ద టైమ్. సో ఐ థింక్ అక్క హ్యాస్ దట్ గ్రేట్ ఫార్చ్యూన్ అండ్ I hope we all get it too. And whatever she has received from her parents, those values, she has passed on to her children as well. Her whole family, her husband, her children, all of them are into Swami's fold and they are actively serving there currently. So without any further ado, I'd like to invite our speaker for the evening, my Sai sister Nivedita Akka, to kindly grace the stage. Sai Ram. ఓం శ్రీ సాయిరామ్. మన అందరి తల్లి, తండ్రి, గురువు, దైవం, మన బెస్ట్ ఫ్రెండ్ ఆయన మన స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చిన సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్. ఈరోజు సమర్పణకి నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు స్వామికి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామినే మాట్లాడమని కోరుకుంటున్నాను. లాస్ట్ 2 weeks ముందు వరకు మనందరం చాలా సెలబ్రేషన్స్లో ఉన్నాం. అన్ని సమితిలు, అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు మొత్తం స్వామి మయం అయిపోయింది. ఇందాక తను అన్నట్టు ఇంత వేవ్స్ ఆఫ్ సెలబ్రేషన్స్, 100th year సెలబ్రేషన్స్, స్వామి శతవర్ష జన్మదిన మహోత్సవ సెలబ్రేషన్స్. అయితే ఈ సెలబ్రేషన్స్ ఎంత బాగా జరిగాయి అంటే ప్రతి నాన్ డివోటీ, ఈ భూమి మీద గ్లోబ్ మీద ఉన్న ప్రతి మనిషికి ఇలా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, సత్యసాయి బాబా అని ఒకరు ఉన్నారు, ఇలా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా సాయి డివోటీస్ అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. సో మనందరం ఈ సెలబ్రేషన్స్లో భాగంగా స్వామి మనల్ని చేసినందుకు మనందరం ఒక్కసారి మనందరి కోసం క్లాప్స్ కొట్టుకుందాం. సో ఈ సెలబ్రేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఏం సెలబ్రేట్ చేసుకున్నాం మనము అని అనుకుంటే 99 years ముందు, అంటే ఇది 100th birthday మొన్న అయింది. సో 99 years ముందు భూమి మీదకి భగవంతుడు మన కోసం వచ్చాడు. వచ్చినప్పటి నుంచి, వచ్చిన క్షణం నుంచి మనందరినీ స్వామి ప్రతి చిన్న విషయం, పెద్ద విషయం మనందరిని రక్షిస్తూనే ఉన్నారు, ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు స్వామి మనల్ని. సో ఆ ప్రొటెక్షన్, ఆ స్వామి మన లైఫ్లో ఉన్నందుకు మనం అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. అయితే ఈ సెలబ్రేషన్స్ అంతా మనం చాలా బాగా డెకరేషన్స్ చేసుకున్నాము, మనం ఫ్లవర్స్, లైట్స్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేవి అంతా. సో ఐ వాజ్ థింకింగ్, స్వామి సెలబ్రేషన్ అంటే మనం ఇంత బాగా చేసుకుంటున్నాం, ఈ లైట్స్ ఇవన్నీ, సో దీంతో సెలబ్రేషన్ అయిపోయిందా? ఈ 100th birthday అయిపోతే సెలబ్రేషన్ అయిపోయిందా? సో అయిపోయిందా అని ఆలోచిస్తే అవ్వలేదు. ఎందుకంటే 99 years తర్వాత ఇప్పుడు మనకి 2 weeks అయింది కదా. సో ఇంకా ఎక్కువ రోజులు అయ్యాయి. సో ఇంకా ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవాలి మనం. సో రేపటికి ఇంకో రోజు ఎక్కువ అవుతుంది. సో వీ హ్యావ్ టు సెలబ్రేట్ మోర్. సో ప్రతిరోజు మనం ఎక్కువ రోజులు అవుతున్న కొద్దీ మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ హౌ డు వి సెలబ్రేట్? ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం మనము అంటే స్వామి మన లైఫ్లో ఉన్నందుకు, ఇన్ని రోజులు మనం ప్రొటెక్ట్ చేస్తున్నందుకు, స్వామికి మనలో చేంజ్ తీసుకొస్తూ మనం ఇది సెలబ్రేట్ చేసుకోవాలి అనిపించింది. సో మనం ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా స్వామి మేము ఇట్లాగే ఉన్నాము, మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు, సో మేము ఇట్లాగే ఉన్నామంటే మన సెలబ్రేషన్కి మనం వాల్యూ యాడ్ చేయట్లేదు. సో ఐ ఫెల్ట్ మనలో మనం ఎవ్రీడే 100th birthdayని మనం సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఎవ్రీడే వీ హ్యావ్ టు అనలైజ్ అవర్ సెల్స్. మనం ఏం మారుతున్నాము, మనం ఎలా ఉన్నాము అనేది మనం అనలైజ్ చేసుకుంటూ స్వామికి మనం డెకరేషన్గా మనలో చేంజ్ని ఆఫర్ చేయాలి అని అనిపించింది నాకు. సో దిస్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ స్వామి సెలబ్రేషన్స్ అన్నీ చూస్తుంటే
రీసెంట్గా కూడా 3 days బ్యాక్ సౌత్ ఆఫ్రికాలో డర్బన్లో స్వామిది ప్రొసెషన్ ఎలా తీసుకెళ్లారు అవన్నీ చూస్తుంటే ఇంత బాగా చేశారు అని అనిపిస్తుంది. సో చాలామంది డివోటీస్ మంచి మంచి స్వామి క్లిప్పింగ్స్ పంపిస్తున్నారు. స్వామి బర్త్డే అప్పుడు, ముందు బర్త్డేస్ అప్పుడు స్వామి చెప్పినవి, స్వామి ఏం ఆశిస్తారు బర్త్డేకి అని. సో ఒక క్లిప్పింగ్ నేను చూసాను 3 days బ్యాక్. సో అందులో స్వామి చెప్తున్నారు, నేను మీ నుంచి ప్రేమతత్వాన్ని ఆశిస్తున్నాను. సో వేరే వాళ్ళని చూసి మీరు అసూయ ఒకటి, ద్వేషం ఒకటి, ఈ 2 వదిలేసేయండి అన్నారు స్వామి. సో అసూయ నథింగ్ బట్ జెలసీ కదా. మనకి ఎవరినన్నా చూస్తే ఏమన్నా వాళ్ళకి మన దగ్గర లేనిది ఏమన్నా ఉంటే మనకి జెలసీ. సో అది వదిలేయండి అని అంటున్నారు స్వామి. సో మెటీరియలిస్టిక్ థింగ్స్ పరంగా చూస్తే ఏ వస్తువు అయినా మన దగ్గర, ఏ మెటీరియలిస్టిక్ వస్తువు అయినా మన దగ్గర ఉన్నది ఎక్స్ట్రా ఉంది అంటే ఇట్ ఈస్ టేకింగ్ అవే ఫ్రమ్ స్వామి. ఒక్క వస్తువు ఎక్స్ట్రా ఉంది మన దగ్గర, మెటీరియలిస్టిక్ వస్తువు అంటే ఇంకొంచెం స్వామి నుంచి మనం దూరం అయిపోతున్నాం. సో అవి చూసి మనం స్వామి మాకు థ్యాంక్ యూ, మాకు అవన్నీ ఇవ్వలేదు అని మనం అనుకొని స్వామికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, కానీ అసూయ పడకూడదు. ఇంకొకటి స్వామి ఏం చెప్తున్నారు, ద్వేషం, ఎవరిని చూస్తే ద్వేషం పెంచుకోవద్దు అంటున్నారు స్వామి. సో మా ఫైనల్ ఇయర్ ఇంటర్వ్యూలో స్వామి ఒకసారి మాతో మాట్లాడుతూ స్వామి ఒక విషయం చెప్పారు. ఇప్పుడు మనకి ద్వేషం ఎందుకు వస్తుంది, ఎవరైనా బిహేవియర్ నచ్చదు, ఎవరైనా మన పట్ల ప్రవర్తించిన తీరు నచ్చదు, మనకు కోపం ద్వేషం వస్తాయి వేరే వాళ్ళ మీద. సో కోపం ద్వేషం మనకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఆ టైంలో, స్వామి మాతో ఫైనల్ ఇయర్ ఇంటర్వ్యూలో చెప్పారు. స్వామి సెడ్, మీరు ఎదుటి వాళ్ళని చూస్తున్నారు, సో మనము ఎదుటి వాళ్ళని చూడంగానే మనకి వెంటనే వాళ్ళలో తప్పు చాలా క్లియర్గా కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది, మన ఎక్స్పర్ట్స్ అందులో. ఎందుకంటే మనం ఎప్పుడు ఏమనుకుంటాం, మనం చాలా పర్ఫెక్ట్ అనుకుంటాం, ఎదుటి వాళ్ళ తప్పు మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో స్వామి ఏం చెప్పారంటే, స్వామి వాజ్ రిక్వెస్టింగ్ టోన్లో చెప్పారు స్వామి, మీరు ఎదుటి వాళ్ళలో 10 తప్పులున్నా అవి వదిలేసి మీలో ఒక్క తప్పుని మీరు పాయింట్అవుట్ చేసుకొని మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి అని చెప్పారు మాకు ఇంటర్వ్యూలో. ఇది మీకు లైఫ్ లాంగ్ చాలా ఉపయోగపడుతుంది అని చెప్పారు. సో ఎప్పుడైతే మనలో తప్పుల్ని మనం పాయింట్అవుట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తామో, ఒకసారి మనం లిస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే అప్పుడు ఎదుటి వాళ్ళు మనకి చాలా బాగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అమ్మో మనలో చాలా ఉన్నాయి, ఇంకా వాళ్ళవి మనం వదిలేద్దాం, ఫస్ట్ మనల్ని మనం కరెక్ట్ చేసుకుందామని. సో ఈ క్లిప్పింగ్ నేను చూసినప్పుడు స్వామి బర్త్డేది, అసూయ వదిలేయండి, ద్వేషం వదిలేయండి అని చెప్పారు స్వామి. సో మనల్ని మనం కరెక్ట్ చేసుకునే పరిస్థితుల్లో మనం పద్ధతిలో పడినప్పుడు మనం ఈ 2 వదిలేస్తాం. ఎప్పుడైతే 2 వదిలేస్తామో ప్రేమతత్వం, అందరి మీద ప్రేమ వస్తుంది మనకి. సో స్వామి చెప్తున్నారు ఆ క్లిప్పింగ్లో, బర్త్డే క్లిప్పింగ్లో, నా బర్త్డేకి మీరు నాకు ఏమీ వద్దు, నేను ఏం ఆశించడం లేదు, మీరు ప్రేమతత్వాన్ని పెంచుకోండి అని చెప్పారు స్వామి. సో ఈ క్లిప్పింగ్ నేను చూశాను, ఐ థాట్ మీ అందరితో షేర్ చేసుకోవాలి అని అనిపించింది నాకు. సో ఇంకొకటి స్వామి అదే క్లిప్పింగ్లో స్వామి ఏం చెప్తున్నారంటే, ఐక్యతతో ఉండండి అని చెప్తున్నారు. సో యూనిటీ గురించి మాట్లాడుతున్నారు స్వామి. సో ఏం యూనిటీ గురించి మాట్లాడుతున్నారు స్వామి, మనందరం వచ్చేసి పూర్వకాలంలో లాగా మనందరం ఏమి కత్తులు కటార్లు పెట్టుకొని కొట్టుకుంటున్నామా? లేదు కదా. సత్యసాయి డివోటీస్ ఆర్ మచ్ 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 బెటర్ దాన్ అదర్ పీపుల్ ఇన్ ద వరల్డ్. సో చాలామంది అంటారు వీళ్ళందరూ వైట్ డ్రెస్ వేసుకున్న భూమి మీద తిరిగే దేవతలు అని చెప్తారు. సో అలా మనం అందరితో కంపేర్ చేస్తే అలా ఉన్నప్పుడు మనలో యూనిటీ లేదా అని మనం అనుకోవచ్చు. సో స్వామి ఎందుకు యూనిటీ గురించి చెప్తున్నారు, ఐక్యత, మీరు ఐక్యతతో ఉండండి అని చెప్తున్నారు స్వామి. సో ఎందుకు స్వామి ఐక్యతతో ఉండమని చెప్తున్నారు? సో ఎందుకు అనంటే మనం అందరం స్వామి మా ఇంటర్వ్యూలో ఇంకొక విషయం చెప్పారు. ప్రపంచంలో చాలా సంపన్న దేశాలు ఉన్నాయి, మనకి స్విట్జర్లాండ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు స్వామి, అమెరికా ఎగ్జాంపుల్ ఇచ్చారు. వాళ్ళకి చాలా డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర వాళ్ళకి తినడానికి చాలా ఆహారం ఉంది, వాళ్ళకి చాలా సుఖాలు ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర ఒకటి లోపించింది అని చెప్పారు స్వామి. సో ఏంటి, వీఆర్ ఆల్ థింకింగ్, మేము ఇంకా చిన్నవాళ్ళం అప్పుడు, మాకు ఏం అర్థం అవుతుంది. సో స్వామి ఏ క్వశ్చన్ వేసినా మళ్ళీ స్వామి కరెక్ట్ ఆన్సర్ చెప్తారు దానికి. సో స్వామి వాజ్ టెల్లింగ్, వాళ్ళకి పీస్ లేదు, ప్రశాంతత లేదు వాళ్ళ లైఫ్స్లో. వాళ్ళకి అన్ని సుఖాలు ఉన్నాయి, అన్ని లగ్జరీస్ ఉన్నాయి వాళ్ళ లైఫ్లో, కానీ వాళ్ళ లైఫ్లో పీస్ లేదు. సో సత్యసాయి సేవా ఆర్గనైజేషన్కి, సమితికి మనందరం ఎందుకు వస్తున్నాం?
మనందరం ఎందుకు వస్తున్నాం? మన లైఫ్లో పీస్ కోసం వస్తుంది. మన అల్టిమేట్ గోల్, స్వామి సేస్ ప్రతి మనిషి అల్టిమేట్ గోల్ ప్రశాంతత. సో మనం ప్రశాంతత కోసం అన్నీ ఇంట్లో వదిలేసి పీస్ కోసం సత్యసాయి సేవా ఆర్గనైజేషన్కి వస్తున్నాం మనందరం. సో పీస్ కోసం మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మనం వేరే వాళ్ళని చూసి వాళ్ళు ఇట్లాగా వీళ్ళు అట్లాగా అని మనం అనుకొని మనం డిస్కస్ చేసుకొని మనలో మనం యూనిటీ లేకుండా చేసే చిన్న చిన్న విషయాలు మనలో ఈ ఐక్యత అనేది లేదు అనేది అనిపిస్తుంది. కొంతమంది బయట వాళ్ళు కమెంట్ కూడా చేస్తారు, సత్యసాయి సేవా ఆర్గనైజేషన్లో పాలిటిక్స్ ఉన్నాయంట కదండి అంటారు కొంతమంది. అంటే బయట కమెంట్ చేస్తున్నారు అని అంటే ఎక్కడ మనుషులు ఉంటారో అక్కడ హ్యూమన్ డైనమిక్స్ అంట. నేనైతే పాలిటిక్స్ అనే వర్డ్ ఎప్పుడు ఒప్పుకోలేదు. హ్యూమన్ డైనమిక్స్ ఉంటాయి. కానీ స్వామి సేయింగ్ యూనిటీతో మనం ఉండాలి, ఐక్యతతో ఉండాలి అని చెప్తున్నారు స్వామి. ఎందుకు ఉండాలి? మనం ఏ పర్పస్ కోసం ఇక్కడికి వస్తున్నామో అంటే పీస్ కోసం వస్తున్నాం, ఇక్కడ ప్రశాంతత కోసం. సో అది పోతుంది కాబట్టి మనందరం యూనిటీతో ఉండాలి. సో యూనిటీతో ఉంటే అందరూ హాయిగా ఉంటుంది. మళ్ళీ డిఫరెన్సెస్ ఉన్నాయనుకోండి మనకి అది పీస్ అనేది పోతుంది. సో దీని గురించి నా లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. మేము 2018 అనుకుంటా 2 రాష్ట్రాలు అప్పుడు కలిసి ఉండేవి. అప్పుడే యూత్ పర్తియాత్ర చేసాం. సో యూత్ పర్తియాత్ర చేసినప్పుడు అప్పుడు ఫస్ట్ అది ఏమంటారు ఫస్ట్ పర్తియాత్ర ఆఫ్టర్ స్వామి, అంటే అంత పెద్ద రేంజ్లో స్వామి బాడీ వదిలేసాక. సో అప్పుడు ఏంటంటే నేను లేడీస్ సైడ్ మహిళా యూత్ కోఆర్డినేటర్గా ఉండేదాన్ని, జెంట్స్ సైడ్ రామ్ ప్రసాద్ బ్రదర్ ఇంకా మహేష్ బ్రదర్ ఇద్దరు ఉండేవాడు. సో 2 స్టేట్స్ అంటే ఎంతమంది మీరు ఆలోచించుకోండి. సో 2 స్టేట్స్, ఏ స్టేట్కి ఎంతమందిని ఇవ్వాలి, ఏ స్టేట్కి ఏ అవకాశాలు ఇవ్వాలి, ఏ జిల్లాకి ఏ అవకాశాలు ఇవ్వాలి, చాలా ఉన్నాయి ఇందులో. సో అవి డివైడ్ చేయడం అనేది చాలా చాలా కష్టమైపోయింది మాకు. సో ఎవరిని బాధ పెట్టకూడదు, అలాగే బాగా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఎలా చేయాలి ఇవన్నీ. సో ముగ్గురం కూర్చొని స్వామికి ప్రే చేసుకుంటూ మేము చాలా యూనిటీతో ఎక్కడ ఏ ప్రాబ్లం రాకూడదు అనేది ఎవ్రీ స్టెప్లో స్వామిని ప్రే చేసుకుంటూ చేసాం. ప్లానింగ్ చేసుకున్నాం. ప్లానింగ్ చేసిన తర్వాత అందరు డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్స్ని పిలిచి మేము మాట్లాడేటప్పుడు వి వర్ టాకింగ్ డిసిప్లిన్ గురించి, యూనిటీ గురించి మాట్లాడుతున్నాం. అండ్ వెన్ 3 of us were speaking, ముగ్గురు మాట్లాడేటప్పుడు స్వామి ఫోటోలోంచి శివంలో ఫ్లవర్స్ పడుతూ ఉన్నాయి. అండ్ స్వామి వాజ్ బ్లెస్సింగ్. యూనిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది స్వామి చూపిస్తున్నారు. అలా ఉండాలి, యూనిటీతో కలిసి ఉండాలి, ఏ డిఫరెన్సెస్ ఉండకూడదు. డిఫరెన్సెస్ ఉంటే కమ్యూనికేట్ చేసుకోవాలి, మనం సబ్జెక్టివ్గా కమ్యూనికేట్ చేసుకోవాలి. ఏమైంది ఇక్కడ, మనం దీన్ని ఎలా కరెక్ట్ చేయొచ్చు, కానీ దాన్ని మనం ఒక బ్యాగేజ్ లాగా క్యారీ చేయకూడదు. సో ఇది ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకున్నా నేను. అండ్ స్వామి సేస్, ప్రశాంతి వాహినిలో స్వామి చెప్తారు, వేర్ దేర్ ఈజ్ యూనిటీ దేర్ ఈజ్ పీస్ అని చెప్తారు. ఏదైతే మనుషులందరం మనం స్పిరిచువల్ గోల్గా మనం అనుకుని సమితికి వస్తున్నామో, సేవా కార్యక్రమాలు చేస్తాం, స్పిరిచువల్ యాక్టివిటీస్ చేస్తాం, వేర్ దేర్ ఈజ్ యూనిటీ దేర్ ఈజ్ పీస్ అని చెప్తున్నారు స్వామి. సో ఇది యూనిటీ గురించి కొన్ని పాయింటర్స్ నాకు ఇచ్చారు రమమణి అక్క. సో అందుకని నేను ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేయకుండా సో ఆ పాయింటర్స్ గురించి మాట్లాడదలుచుకున్నాను. సో స్వామి ఇంకొకటి ఏంటంటే, సాయి ఆర్గనైజేషన్స్లో మనందరం ఉన్నాం, అందరికీ స్వామి భగవంతుడు అనే విషయం తెలుసు మనందరికీ. సో అది పెద్ద బ్లెస్సింగ్ మన లైఫ్లో. స్వామి భగవంతుడు అని ఎరుక అనేది చాలా చాలా పెద్ద బ్లెస్సింగ్ మన లైఫ్లో. సో మన పక్కింటి వాళ్ళు ఉంటారు, మన రిలేటివ్స్ ఉంటారు, మనం సంవత్సరాల నుంచి వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తుంటాం. మనం ఇట్లా వెళ్తుంటాం భజన్స్కి, మీరు ఒకసారి రండి, ఒకసారి కూర్చోండి, ఎన్నో ఇయర్స్ నుంచి మనం ట్రై చేస్తుంటాం, కానీ మన వల్ల కాదు వాళ్ళని మార్చడం. సో ఈ బ్లెస్సింగ్ అనేది ఈ భూమి మీద ఉన్న వాళ్ళలో కొంతమందికే స్వామి ఇచ్చారు ఆ బ్లెస్సింగ్. సో వాళ్ళల్లో స్వామి మనల్ని ఎంచుకున్నందుకు మనం ఎప్పుడూ స్వామికి గ్రాటిట్యూడ్తో ఉండాలి. సో ఇంతటితో మనం సంతోషపడిపోతామా అంటే, మనం స్వామి దగ్గర ఉన్నాము, స్వామి భగవంతుడు మనకు తెలుసు, వెరీ నైస్, స్వామి మనల్ని ఎంచుకున్నారు, ఆ లిస్ట్లో మనం ఉన్నాం, చాలా హ్యాపీ. సో ఇంతటితో మనం సంతోషపడిపోతామా? ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, స్వామి కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి. ఇంకా నెక్స్ట్ స్టెప్,
స్వామి తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకొని స్వామికి నచ్చే విధంగా మనం ఆ కార్యక్రమాలు చేసుకోవాలి. సో అప్పుడు ఈ 3 స్టెప్స్ మనం దాటినప్పుడు మనం స్వామి అనుగ్రహాన్ని పొందగలుగుతాం. స్వామి చెప్తూ ఉంటారు, నేను ఈ జన్మలో ఈ భూమి మీదకి వచ్చాను, మీరు ఉన్న టైంలో సమకాలీనులు అని అంటాం కదా మనం. స్వామి భగవంతుడు ఇప్పుడు కృష్ణుడు సమకాలీనులు, గోపికలు ఉన్నట్టు మనం స్వామికి సమకాలీనులు. మనం నిజంగా చాలా అదృష్టవంతులు. సో ఈ సమకాలీనులుగా ఉన్నప్పుడు స్వామి చెప్తారు, ఎంత వీలైతే అంత మీరు ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ముందుకెళ్ళిపోవాలి. మనం ఎంత వీలైతే అంత, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ జన్మలో భగవంతుడు అవతరిస్తాడో లేదో మనకు తెలీదు మనం పుట్టినప్పుడు. సో ఈ టైంలో మనం చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోవాలి మనం ఆధ్యాత్మికతలో. ఎందుకంటే స్వామి ప్రతి చిన్న విషయం చెప్పారు. స్వామి మనకి చెప్పని విషయం అంటూ లేదు స్వామి లిటరేచర్లో. స్వామి లిటరేచర్ గురించి వస్తే ఒకటి ఏంటంటే, స్వామి మనకి ఎన్నో 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 పుస్తకాలు రాశారు, కానీ మనం స్వామి బుక్స్ చదవాలి. మేము స్వామి స్టూడెంట్స్ అందరూ ఒక గ్రూప్ లాగా పెట్టుకొని ఏం చేస్తున్నారంటే, ఎవ్రీ వీక్ వీ రీడ్ 1 చాప్టర్. ఎందుకంటే టుగెదర్ అందరం కలిస్తే ఏ పనన్నా చేస్తాం. ఎందుకంటే వీళ్ళు మనల్ని ఏమన్నా అంటారేమో, మనం ఈ చాప్టర్ చదవలేదు అంటారేమో అన్న భయంతో అట్లీస్ట్ మనం అందరం కలిసి చదువుతాం. సో స్వామి లిటరేచర్ చదువుతూ ఉంటే ఏమవుతుంది అంటే, మనం ఎక్కడున్నాం అనే విషయం మనకి బాగా తెలిసిపోతుంది. మనం ఎల్కేజీలో ఉన్నామో, మన ఫస్ట్ క్లాస్లో ఉన్నామో, 10th క్లాస్లో ఉన్నామో మనకు అర్థమైపోతుంది స్పిరిచువల్గా. అండ్ స్వామి ఏం చెప్తారంటే, స్పిరిచువల్లీ మనము ఈ జన్మలో ఒకవేళ మనం డిగ్రీ వరకు వెళ్ళామనుకోండి, నెక్స్ట్ జన్మ మనం అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం స్పిరిచువల్గా. ఇప్పుడు మనము ఈ జన్మలో ఎల్కేజీ మామూలు చదివితే మనం ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ జన్మ పుట్టాక నేను పూర్వజన్మలో పిహెచ్డీ చేశానంటే కుదరదు. మళ్ళీ మామూలు చదువు చిన్నప్పటి నుంచి మనం స్టార్ట్ చేయాలి. కానీ ఆధ్యాత్మికత స్వామి చెప్తారు, స్పిరిచువల్గా మనం ఏ స్టేజ్లో ఈ జన్మలో ఉన్నామో అవే వాసనలు మనకి నెక్స్ట్ జన్మలో కంటిన్యూ అవుతాయి. సో అవి మనం ఈ జన్మలో కనుక స్వామితో ఈ జన్మలో మనం స్వామితో మనకి సాంగత్యం ఉంది, స్వామి ఇవన్నీ చెప్పారు కాబట్టి ఇది మనం మ్యాక్సిమం ముందుకెళ్తే నెక్స్ట్ జన్మలో అది మనకి కంటిన్యూ అవుతుంది. సో నా దాకా వస్తే నేను స్వామి దయ వల్ల స్వామి భక్తుల కుటుంబంలోనే పుట్టాను. సో చాలామందికి ఏంటంటే స్వామి భగవంతుడా కాదా అని స్వామి కొన్ని నిదర్శనలు చూపించాక వాళ్ళు స్వామి డివోటీస్ అవుతూ ఉంటారు. సో స్వామి డివోటీస్గా ఇక్కడ చాలామంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ డైరెక్ట్గా స్వామి డివోటీస్ ఫ్యామిలీలోనే పుట్టేశారు. సో వాళ్ళకి ఈ అడ్వెంచర్స్ ఏం లేవు, స్వామి భగవంతుడా కాదా ఇవన్నీ ఏం లేరు. డైరెక్ట్ పుట్టడంతోనే స్వామి భగవంతుడు అనే విషయం పిల్లలకి తెలిసిపోతుంది, ఎందుకంటే తల్లిదండ్రులు నేర్పిస్తారు కాబట్టి. సో స్వామి దయ వల్ల మా ఫాదర్ ఏంటంటే ఆర్మీలో ఉన్నప్పుడు, ఆయన టీనేజ్లో ఉన్నప్పుడు స్వామి తెలిసారు. స్వామి ఆయన పుట్టపర్తికి రమ్మన్నారు. సో అప్పటి నుంచి ఆయన డివోటీ, అట్లా మా ఫ్యామిలీ అంతా డివోటీస్ అయ్యారు. సో మా నాన్నగారు ఏమనుకునేవాళ్ళు అంటే, మనం చిన్నప్పుడు మనం మామూలుగా నిద్ర లేచేటప్పుడు మనం ఏం చూస్తాం, భగవంతుడి ఫోటో చూస్తాం, స్వామి ఫోటో చూస్తాం. సో ఎందుకు చూస్తాము, మన డే అంతా బాగుంటుంది అని స్వామి ఫోటో చూస్తాం. మా నాన్నగారు ఏమనుకున్నారంటే, పిల్లలు పుట్టంగానే స్వామి ఫోటో చూపిస్తే, మన నిద్ర లేస్తే స్వామి ఫోటో చూస్తే డే అంతా బాగుంటుంది, పుట్టంగానే స్వామి ఫోటో చూపిస్తే లైఫ్ అంతా బాగుంటుంది అని మా నాన్నగారు అనుకునేవాడు. సో నేను పుట్టినప్పుడు స్వామి నాకు స్వామి ఫోటో తెచ్చి చూపించారు. నేను కళ్ళు తెరుస్తూనే స్వామిని చూశానంట. నాకు తెలియదు, చెప్పారు కాబట్టి. సో అక్కడి నుంచి స్వామితో నా జర్నీ స్టార్ట్ అయినందుకు స్వామికి నేను చాలా 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 గ్రాటిట్యూడ్తో ఉంటాను. సో ఇది చాలామంది ఫ్యూచర్లో ట్రై చేయొచ్చు వాళ్ళ పిల్లలకి, అందుకనే నేను ఇది చెప్తూ ఉంటాను. నెక్స్ట్ బాల్ వికాస్ అండి. బాల్ వికాస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే లైఫ్లో, ఎవరన్నా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని బాల్ వికాస్కి పంపిస్తూ ఉంటే వాళ్ళు ఇంకా దేని గురించి ఎక్స్ట్రా వాళ్ళ పిల్లల కోసం టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకు అంటే బాల్ వికాస్కి పంపిస్తే బాల్ వికాస్లో అంత మంచి అంతా బాల్ వికాస్లో నేర్పించేస్తారు. ఇంకా రాంగ్ రూట్స్లో పిల్లలు వెళ్ళే అవకాశం ఉండదు. ఎవరైనా బ్యాడ్ బిహేవియర్ ఉన్న పిల్లల్ని ఎవరైనా తెచ్చి బాల్ వికాస్లో కూర్చోబెడితే ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ ప్రోగ్రామ్ అయిపోతుంది.
మనం ఎట్లయితే లాంగ్వేజ్తో ప్రోగ్రామ్ చేస్తామో అట్లాగే వాళ్ళ లైఫ్ ప్రోగ్రామ్ అయిపోతుంది, రైట్ సైడ్లో వెళ్తూ ఉంటారు. మేము బిహెచ్ఎల్ సమితిలో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి బాల్ వికాస్ కార్యక్రమాలు ఇవి చూస్తుంటే మేము పూలు అల్లడం దగ్గర నుంచి వాష్రూమ్స్ కడగడం, వెజిటబుల్స్ కట్ చేసుకోవడం, ప్రతి విషయం అందరి పిల్లలకి ఈ పనులేంటో తెలియని వయసులో మేము ఈ పనులన్నీ బాల్ వికాస్లో సమితిలో ఉండడం వల్ల నేర్చుకున్నాం. సో చిన్నపిల్లలు అందరూ ఏంటంటే ఏ చిన్న యాక్టివిటీ ఉన్నా కానీ, సమితిలో ఏ యాక్టివిటీ ఉన్నా కానీ ఎట్లాంటిగా రీజన్తో అది మిస్ అవ్వకుండా అందరూ సమితిలోనే ఉండాలి. సమితిలో సేవ చేసుకుంటూ ఉంటే మన లైఫ్ మొత్తం ప్రోగ్రామ్ అయిపోతుంది. సో ప్రోగ్రామ్ అయిపోయి మనం మంచి సైడ్ వెళ్ళడం జరుగుతుంది. సో నేను చాలామందిని చూసాను, ఎవరైతే చిన్నప్పటి నుంచి సమితిలో ఉంటారో వాళ్ళందరూ ఎంతో సక్సెడ్ అయ్యారు లైఫ్లో. కొన్ని వేల ఎగ్జాంపుల్స్ చూసాను నేను. వీళ్ళని చిన్నప్పుడు ఇక్కడ చూసాం కదా అని, ఎన్ని జిల్లాల్లో వాళ్ళైనా కానీ. సో స్వామి సమితి అనేది స్వామి మనకిచ్చిన వరం. సో ఈ వరాన్ని ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ వరాన్ని మనం ఏం చేస్తామంటే ఈరోజు వెళ్ళాము, మనం టైర్డ్ అయిపోయాము, రేపు వద్దు అని అనుకుంటాం. సో రేపు మిస్ అయిన ఆపర్చునిటీ ఎల్లుండి రాదు, అది మిస్ అయిపోయింది ఆల్రెడీ. సో మనకి ఎట్టి పరిస్థితుల్లో అయినా ఫస్ట్ ప్రిఫరెన్స్ మనము ఈ యాక్టివిటీస్కి ఇవ్వాలి. స్వామి బాటలో నడుస్తూ ఉంటే, బాల్ వికాస్కి వస్తూ ఉంటే మనకి వేదం నేర్చుకోవాలనిపిస్తుంది, స్వామి సాంగ్స్ నేర్చుకోవాలనిపిస్తుంది, ఓకే, అన్నీ మంచివి నేర్చుకోవాలనిపిస్తుంది. అదే కనుక ఎవరన్నా ఇప్పుడు కరాటే నేర్చుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, కరాటే సైడ్ వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఫైట్ చేయాలనిపిస్తుంది. మనం ఏ ఎన్విరాన్మెంట్లో ఉంటే మనకి అది చేయాలనిపిస్తూ ఉంటుంది. సో స్వామి మార్గంలో ఉన్న వాళ్ళకి స్వామి కార్యక్రమాలే చేయాలనిపిస్తూ ఉంటుంది. అట్లాగా నేను మా సమితిలో ఉన్న సిస్టర్స్ అందరిని చూసి, స్వామి దగ్గర చదువుకునే వాళ్ళని చూసి నేను కూడా అలా స్వామి దగ్గర చదువుకోవాలి అనేది నాకు అనిపించేది. సో అలా అనిపిస్తున్న టైంలో నేనేంటంటే 12th అయిపోయిన తర్వాత, సో నేను స్వామి దగ్గర చదువుకోవాలి అని అనిపించినప్పుడు ఏమైందంటే, నేను 12thలో ఉన్నప్పుడు నాకు అప్లికేషన్ ఎప్పుడు ఇస్తారు ఇవి నాకు తెలీదు. సో నేను ఎప్పుడో మార్చిలో ఏప్రిల్లో తీసుకోవచ్చు అని అనుకున్నప్పుడు ఏమైంది అంటే, ఒక అంకుల్ మా ఇంటికి వచ్చి రేపే లాస్ట్ డే సబ్మిషన్కి అని అన్నారు. అయితే నేను ఇయర్ అంతా పోయింది స్వామి దగ్గర అని అనుకున్నాను, కానీ అంకుల్ ఇంకొక అప్లికేషన్ స్పేర్ తీసుకొచ్చారు, నేను ఫిల్ చేశాను. మరి ఎలా వెళ్తుందో రేపు సబ్మిషన్ లాస్ట్ డే అంటే, నేను ఈరోజు పుట్టపర్తి బస్సు ఎక్కుతున్నాను, నేను ఇస్తానని అన్నారు. సో అట్లా నేను చాలా ఇగ్నోరెంట్గా ఉన్నా కానీ స్వామి దగ్గర నాకు స్వామి అప్లై చేయించారు, అట్లాగే హాల్ టికెట్ వచ్చింది, స్వామి ఎగ్జామ్ పాస్ చేయించారు, స్వామి అడ్మిషన్ ఇచ్చారు. సో ఇట్లా నేను స్వామి కాలేజ్లోకి వెళ్ళాను. సో స్వామి కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్వామి దగ్గర చదువుకునే పిల్లలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు అక్క వాళ్ళు ఉన్నారు. చాలా హెక్టిక్ షెడ్యూల్. పొద్దున్న లేవాలి, సుప్రభాతం యోగా, తర్వాత కాలేజ్కి రెడీ అవ్వాలి, తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ కాలేజ్లో భజన్ తర్వాత మళ్ళీ క్లాసెస్ ఉంటాయి, క్లాసెస్ తర్వాత ఈవినింగ్ మళ్ళీ స్పోర్ట్స్ ఉంటాయి. సో మళ్ళీ భజన్ ఉంటుంది, మళ్ళీ డిన్నర్. సో చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది. కానీ ఈ షెడ్యూల్ అంతా స్వామి చేశారు. ఎట్లా చేశారు స్వామి? డే దేంతో స్టార్ట్ అవుతుంది? సుప్రభాతంతో స్టార్ట్ అవుతుంది డే. సుప్రభాతం అయ్యాక యోగాకి వెళ్తున్నాం. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ హెల్త్ స్వామి. ఈ రొటీన్ అప్పుడు చేసింది ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. సో యోగా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి వెళ్తాం. బ్రేక్ఫాస్ట్ ఆల్సో చాలా హెల్దీ స్వామి దగ్గర. మళ్ళీ రెడీ అయ్యి కాలేజ్కి వెళ్తాం. కాలేజ్కి ఎలా వెళ్తాము? మా హాస్టల్కి కాలేజ్కి పెద్ద దూరమే ఉండదు, కానీ మేమందరం బుక్స్ పట్టుకొని లైన్లో ఉంటాం. లైన్లో నుంచొని కాలేజ్కి వెళ్తాం. ఎవ్వరు ఉండరు, మేము మా టీచర్సే ఉంటారు, స్టాఫ్ తప్ప ఎవరు ఉండరు కాలేజ్లో, కానీ లైన్లో వెళ్తాం. ఎందుకు లైన్లో వెళ్ళాలి? స్వామి నేర్పించే డిసిప్లిన్ అది. లైఫ్లో ఏదైనా కానీ మనం ఇష్టం వచ్చినట్టు కేర్లెస్గా చేయకూడదు. స్వామి టీచర్స్ అస్ దట్. ఏదైనా కానీ మనం డిసిప్లిన్డ్గా చేయాలి. అండ్ స్వామి ఎప్పుడూ చెప్తారు, 1,00,000 కళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాయి. స్వామి స్టూడెంట్స్, స్వామి ఏమంటారు? తలెత్తి చూసినా తప్పే, తల దించి చూసినా తప్పే స్వామి స్టూడెంట్స్ అంటారు. స్వామి 1,00,000 కళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తున్నాయి, సో మీరు కరెక్ట్గా ప్రవర్తించాలి, రోల్ మోడల్స్ లాగా ఉండాలి అని చెప్తారు స్వామి. సో డిసిప్లిన్, డివోషన్ దగ్గరకు వచ్చేసరికి స్వామి ఏమంటారు? డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ డివోషన్. ఎందుకు స్వామి? డివోషన్ మీ మీద ప్రేమ ఇంపార్టెంట్ కాదా అంటే డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ డివోషన్. ఎందుకు అంటే డిసిప్లిన్ అందరికీ కనిపిస్తుంది,
డిసిప్లిన్ మనల్ని ఒక రైట్ పాత్లో పెడుతుంది. ఒక మంచి భజన్ వింటే స్వామి సెస్ డివోషన్ వస్తుంది. ఒక మంచి భజన్ వింటే వి ఫీల్ వెరీ క్లోజ్ టు స్వామి. తర్వాత డివోషన్ తగ్గిపోతుంది. కానీ డిసిప్లిన్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. మనకు ఒక్కసారి ఒక మనిషి డిసిప్లిన్డ్గా ఉంటే లైఫ్ లాంగ్ వాళ్ళు డిసిప్లిన్డ్గానే ఉంటారు. మనం భోజనం చేసే ముందు బ్రహ్మార్పణం చెప్పుకోవడం అలవాటైతే మనం ఎక్కడ బయట పానీపూరి తింటున్నా కానీ మనం కళ్ళు మూసుకొని బ్రహ్మార్పణ చెప్పుకుంటాం మనసులో. మనకి ఆ అలవాటు లేదు అని అంటే మనం ఎప్పటికీ చెప్పుకోవాలి. డిసిప్లిన్ కనుక మనకి అలవాటు అయిపోతే మన లైఫ్ అంతా డిసిప్లిన్డ్గా ఉంటుంది. అందుకని స్వామి సేస్ డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తారు స్వామి. అండ్ స్వామి ఇంకొకటి ఏంటి అంటే, ఇందాక నేను రొటీన్ చెప్తున్నాను కదా స్వామి కాలేజ్లో రొటీన్ గురించి. ఆ రొటీన్ స్వామి ఎలా చేశారు, ఏ పని చేసే ముందైనా ప్రేయర్ టు గాడ్. పొద్దున్న లేచినప్పుడు సుప్రభాతం, కాలేజ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యే ముందు భజన్, ఓకే, మళ్ళీ డే ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ భజన్స్ మాకు. ఇట్లా ఏ పని, మళ్ళీ పడుకునే ముందు అందరం రూమ్స్లోంచి బయటకు వస్తాం, బెల్ కొడతారు మాకు, కరచరణ కృతంగా చెప్తాం. మళ్ళీ పడుకునే ముందు కూడా ప్రే. ప్రతి చిన్నదాని ముందు స్వామి ప్రేయర్ పెట్టారు. ఎట్లా అంటే తెలియకుండా డివోటీస్ పిల్లలు కానివ్వండి, నాన్ డివోటీస్ పిల్లలు కానివ్వండి, తెలియకుండా స్వామి దగ్గరికి వచ్చినప్పుడు డివోషన్ అనేది ప్రతి పని ముందు అలవాటు అయిపోతుంది. ఎప్పుడైతే మనం దేవుడితో ఇట్లాగా, అది జర్నీ విత్ సాయి, మనం ఎప్పుడైతే స్వామితో ఇట్లాగా ప్రతి దానికి ప్రే చేస్తామో ఆ డివోషన్, ఆ రొటీన్ అలవాటు అయిపోతుందో ఇట్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు మాట్లాడే ముందు నేను స్వామికి దండం పెట్టుకున్నాను, దట్ గివ్స్ మీ సో మచ్ కాన్ఫిడెన్స్, స్వామి మీరే మాట్లాడించండి అని. సో ఏ పని చేసే ముందైనా స్వామి ప్రేయర్ నేర్పించారు. సో మనము అందరము ఏ పని చేసే ముందైనా మనం ప్రే చేసుకునే చేయాలి ఆ పనిని. సో ఆ పని సక్సీడ్ అవుతుంది, మనకి అది కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం ఏ పనిలో అయినా సక్సీడ్ అయ్యేటట్టు చేస్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు స్వామికి ప్రే చేసుకొని మీరు వెళ్ళారనుకోండి, ఇట్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో మనం ఇంటర్వ్యూని బాగా ఫేస్ చేస్తాం. ఎప్పుడైతే బాగా ఫేస్ చేస్తామో మనం సక్సీడ్ అవుతాం. సో ప్రేయర్స్ బిఫోర్ ఎవ్రీ వర్క్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో ఆ ప్రేయర్స్ అలవాటు చేశారు స్వామి రొటీన్లో. సో అది కాలేజ్లోనే కాదు, ఎక్కడైనా కానీ మన లైఫ్లో మనం అది చేయొచ్చు అందరం. సో ఇంకొకటి స్వామి విమెన్ గురించి చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు. స్వామి ఈజ్ ఆల్వేస్ పర్టికులర్ అబౌట్ డ్రెస్సింగ్, వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ డ్రెస్సింగ్. స్వామి కట్టు బొట్టు జుట్టు అని స్వామి చెప్పేవాడు. స్వామి పలానా డ్రెస్ అని ఎప్పుడూ చెప్పలేదు, కానీ మోడెస్ట్గా ఉండండి అని చెప్పారు స్వామి. ఇదే అటైర్, ఇదే డ్రెస్ అని స్వామి ఎప్పుడు స్పెసిఫై చేయలేదు, కానీ చాలా మోడెస్ట్గా ఉండమని చెప్పారు స్వామి. సో ఈ రోజుల్లో ఎన్నో చాలా డిస్కషన్స్, ఎనాలిసిస్లు, ఇలా ఉండాలి అలా ఉండాలి ఆడవాళ్ళ డ్రెస్సింగ్ అని వచ్చే రోజుల్లో స్వామి మనకి ఎప్పుడో మోడెస్ట్గా ఉండండి, మనకేం ప్రాబ్లమ్స్ రావని చెప్పారు. అండ్ స్వామి ఎప్పుడు మన అనవసరమైన రోడ్ మీద చూడకుండా మనం ఎక్కడికి వెళ్తున్నామో మన దారిలో మనం వెళ్ళాలి. స్వామి ఆల్వేస్ సెడ్, మనం ఎప్పుడైతే మన కళ్ళు ఏదైనా చూసి, స్వామి చెప్పేవాళ్ళు మాకు, మన కళ్ళు ఏదైనా చూస్తాయి, మన కళ్ళు ఏదైనా చూసినప్పుడు మనకు ఏదైనా వస్తువు నచ్చుతుంది, మన మైండ్ ఫాలోస్ దాట్. సో మనం ఫస్ట్ కళ్ళతోనే మన అన్నెసెసరీవి చూడడం అంతా అవాయిడ్ చేయమని చెప్తారు స్వామి. సో అక్కడే మన ఫస్ట్ స్టెప్ వీఆర్ కటింగ్ ఇట్. సో మనం చూసి మన మైండ్ని కంట్రోల్ చేసుకొని నాకు ఈ డ్రెస్ కావాలి, నాకు ఈ వస్తువు కావాలి అని అనుకునే బదులు చూడకుండా ఉంటేనే బెటర్ కదా, మనం మంచి ఎన్విరాన్మెంట్లో ఉంటేనే బెటర్. సో స్వామి ఎప్పుడు ఫస్ట్ స్టెప్పే కట్ చేయమని చెప్పేవాళ్ళు స్వామి. సో అదొకటి. అండ్ స్వామి ఆల్వేస్ సెడ్, ఎప్పుడు ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా కానీ అనంతపూర్ గర్ల్స్కి స్వామి ఎప్పుడు స్పెసిఫై చేశారు, తల్లిదండ్రుల్ని బాగా చూసుకోండి, అత్తమామల్ని బాగా చూసుకోండి అని చెప్పేవాళ్ళు స్వామి. ఎందుకు స్వామి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, తల్లిదండ్రులు బాగా చూసుకోండి, అత్తమామలు బాగా చూసుకోండి? స్వామి ఇంకొకటి కూడా చెప్పారు, ఒక ఆడపిల్ల చదువుకుంటే తను ఉన్న ఫ్యామిలీ, తను వెళ్ళే ఫ్యామిలీ, ఫ్యూచర్లో తన పిల్లలు వాళ్ళ న్యూక్లియర్ ఫ్యామిలీ, 3 ఫ్యామిలీస్ బాగుపడతాయి ఒక ఆడపిల్ల చదువుకుంటే. చదువుతో అనలేదు స్వామి, వాల్యూస్తో ఉన్న ఎడ్యుకేషన్ ఉంటే, చదువుతోనే 3 ఫ్యామిలీస్ బాగుపడుతున్నాయి, వాల్యూస్తో సంబంధించిన ఎడ్యుకేషన్ ఉంటే 3 ఫ్యామిలీస్ వాల్యూస్తో ఉన్న మనుషులుగా తయారవుతారు. సో అందుకని స్వామి ఇనాగ్రల్ స్పీచ్లో, అనంతపూర్ ఇనాగ్రల్ స్పీచ్లో స్వామి సెడ్, ఎందుకు ఈ కాలేజ్ పెడుతున్నాను? స్వామి ఫస్ట్ ఏ కాలేజ్ పెట్టారు?
గర్ల్స్కి కాలేజ్ పెట్టారు స్వామి, బాయ్స్కి పెట్టలేదు. అండ్ ఎందుకు పెట్టారు స్వామి ఫస్ట్ గర్ల్స్కి కాలేజ్? స్వామి చెప్పారు 3 రీజన్స్ చెప్పారు స్వామి. ఫస్ట్ రీజన్ ఏం చెప్పారంటే ఇక్కడ ఆధ్యాత్మ విద్య నేర్పబడుతుంది, మామూలు విద్యతో పాటు ఆధ్యాత్మ విద్య నేర్పబడుతుంది. ఎందుకు నేర్పబడుతుంది? ఆ విద్య ఏం చేస్తుంది మనకి అని అంటే స్వామి చెప్పారు లైఫ్లో ఎన్నో కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి లైఫ్లో. అట్లాంటి కష్టాలు వచ్చినప్పుడు ఈ ఆధ్యాత్మ విద్య ఇచ్చిన జ్ఞానంతో వాళ్ళు ఎంత కష్టాలు వచ్చినా కానీ ఆ టైంలో రైట్ పాత్లో వెళ్తారు, వాళ్ళు వేరే పాత్కి డైవర్జ్ అవ్వరు. ఆ ఆధ్యాత్మ విద్య అంత మంచి చేస్తుంది, అది ఇక్కడ నేర్పబడుతుందని చెప్పారు స్వామి. కాలేజ్లో అది నేర్పిస్తామని చెప్పారు స్వామి. అదొక రీజన్ చెప్పారు స్వామి. రెండో రీజన్ ఇంకొకటి చెప్పారు స్వామి. ఇక్కడ ఉన్న ఆడపిల్లలకి వాళ్ళ బిహేవియర్ సత్యంగా ఉంటారు, ధర్మ ప్రవర్తన ఉంటుంది, శాంతంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, అహింసతో ఉన్న బిహేవియర్ ఉంటుంది వాళ్ళకి. ఈ 5 వాల్యూస్తో ఉన్న పిల్లలు ఇక్కడ తయారు చేయబడతారు అన్నారు స్వామి. ఇంకొక థర్డ్ రీజన్ చెప్పారు స్వామి. ఏంటి అంటే మన మదర్ దేహమాత, మనకి జన్మనిచ్చిన తల్లి దేహమాత. మిగతా 4 మదర్స్ ఎవరెవరు? 4 మదర్స్ మనకి దేశమాత, గోమాత, భూమాత, వేదమాత. సో ఈ 4 మదర్స్ని చూపించే మదర్స్ ఇక్కడ తయారు చేయబడతారన్నారు స్వామి. మనకి ఎందుకు 4 మదర్స్? ఇందాక వేదం ఎంత బాగా అసలు చదివారు, అసలు మంచి మంచి ఇంటర్నేషన్స్తో ఎంత బాగా మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. అంటే ఇక్కడున్న మదర్స్ పిల్లలకి వేదం నేర్పించేటట్టు చేస్తారు. సాయి ఆర్గనైజేషన్లో మదర్స్ వేదం నేర్చుకోండి అని చెప్తారు. సాయి ఆర్గనైజేషన్లో మదర్స్ మనకి పేట్రియాటిజం నేర్పిస్తారు. ఓకే, మిగతా అందరు మదర్స్ని చూపించే మదర్స్ ఇక్కడ తయారవుతారు అని చెప్పారు స్వామి. సో ఎందుకు మిగతా మదర్స్ని ఎందుకు చూపించాలి? వాళ్ళు మిగతా మదర్స్ అందరికీ ఇంపార్టెన్స్ తెలుసుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, వాల్యూస్తో ఉన్న వాళ్ళు రేపు మన కంట్రీకి మంచి సిటిజన్స్ తయారవుతారు. అందుకని ఈ కాలేజ్ పెడుతున్నాం, ఈ 3 రీజన్స్ వల్ల అని చెప్పారు స్వామి అనంతపూర్ కాలేజ్ పెట్టేటప్పుడు. ఇంకొకటి స్వామికి ఎప్పుడు గట్టిగా నవ్వితే ఇష్టం ఉండదు. అండ్ స్వామి ఎప్పుడు నవ్వద్దని చెప్పారా మనల్ని? లేదు, స్వామి నెవర్ సెడ్ దట్. అలా ఎప్పుడు అనలేదు స్వామి, ఎప్పుడు అట్లా రిస్ట్రిక్ట్ చేయలేదు లైఫ్ని. నలుగురిలో ఉన్నప్పుడు, మనం అందరిలో ఉన్నప్పుడు ఆడపిల్లల బిహేవియర్ గురించి చెప్పారు. మనం గట్టిగా మాట్లాడకూడదు, గట్టిగా నవ్వకూడదు, అందరి అటెన్షన్ ఆ సౌండ్స్ వల్ల అందరి అటెన్షన్ మన మీదకి రాకూడదు. మనం సింపుల్గా మన పని మనం చేసుకొని వెళ్ళిపోవాలి, అది స్వామి చెప్పారు. ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు స్వామి చెప్పినవి. ఇంకొకటి స్వామి ఏం చెప్పారంటే మీరు స్వామికి ఎప్పుడు చెడ్డ పేరు తేవద్దన్నారు స్వామి. మంచి పేరు గురించి చెప్పలేదు, మంచి పేరు తీసుకురన్నా అది సెకండరీ, అది ఫస్ట్ చెడ్డ పేరు తేవద్దు అన్నారు స్వామి. చెడ్డ పేరు ఎప్పుడు వస్తుంది? మనం కరెక్ట్ పాత్ర లేక కరెక్ట్ ప్రవర్తన లేనప్పుడు వస్తుంది. సో ఆ చెడ్డ పేరు తీసుకురావద్దు అని అన్నారు స్వామి. సో మనము ఫస్ట్ మన బిహేవియర్లో చెడు అంతా కట్ చేసుకోవాలి, తర్వాత మనం మంచిని పెంచుకోవాలి. సో ఆ చెడ్డ పేరు తీసుకురావద్దంటే రిమార్క్స్ తీసుకురావద్దు అని అన్నారు స్వామి. సో అక్క పంపించిన పాయింట్స్లో ఒకటి యూత్ గురించి ఉంది. సో యూత్ గురించి అంటే యూత్ ఈజ్ అ గోల్డెన్ పీరియడ్ ఇన్ అవర్ లైఫ్. గోల్డెన్ పీరియడ్ అని ఎందుకు అంటున్నాను అంటే యూత్లో మన మైండ్ కానీ మన బాడీ కానీ ఫుల్ కెపాసిటీలో పనిచేస్తాయి. మన ఏజ్ అయ్యే కొద్దీ ఇవన్నీ కెపాసిటీస్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. సో ఆ ఫుల్ కెపాసిటీతో పనిచేసే టైంలో మనం దీన్ని ఎట్లా వినియోగించుకోవాలి? సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమొస్తుంది అంటే ఈ టైం మేము లైఫ్లో సెటిల్ అయ్యే టైం, మేము చాలా బాగా చదువుకోవాలి, మేము ఉద్యోగాలు వెతుక్కోవాలి, వచ్చిన ఉద్యోగంలో కూడా చాలా బాగా పర్ఫామ్ చేయాలి, ఎందుకంటే మేము త్వరగా గ్రో అవ్వాలి. ఓకే, సో ఇవన్నీ వస్తాయి. సో మనం ఇంత పని ఉన్నప్పుడు మన సాయి యాక్టివిటీస్లో ఎట్లా పాల్గొంటాము? దిస్ వాజ్ ద క్వశ్చన్. ఓకే, ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే సాయి యాక్టివిటీస్ వేరే, మన లైఫ్ వేరే కాదు, రెండు ఒకటే. వీఆర్ జర్నీయింగ్ విత్ స్వామి, వీఆర్ ట్రావెలింగ్ విత్ స్వామి. ఈ రెండు వేరు కాదు. సాయి యాక్టివిటీస్లో మేము ఎలా పాల్గొంటాం అనే క్వశ్చనే లేదు, ఎందుకంటే స్వామి ఈజ్ విత్ అస్, స్వామి ఈజ్ హోల్డింగ్ అస్. ఇప్పుడు స్వామి నా పక్కన నుంచున్నారు, స్వామి ఈజ్ టాకింగ్ త్రూ మీ, సో స్వామి ఈజ్ లిసనింగ్. అలాగా ప్రతిదీ స్వామి చేస్తున్నారు. సో రెండు వేరు కాదు, రెండు ఒకటే ఫస్ట్ థింగ్. రెండో విషయం ఏంటి అంటే
మన లైఫ్లో మన టైంని కనుక కరెక్ట్గా చూసుకుంటే మీరు కూర్చొని నేను ఈరోజు ఏమేం పనులు చేశాను ఒక్కసారి డివైడ్ చేసుకోండి. జస్ట్ రైట్ డౌన్. ఏం చేసాము, మనం నిద్రకి ఇంత టైం పెట్టాము, మన బాడీ కోసం ఇంత టైం పెట్టాము, మిగతా టైం ఓకే మనం ఏం చేస్తున్నాము అని చూసుకుంటే మనం చదువుకునేది జాబ్ చేసేది కాకుండా మనం వ్యర్థమైన పనులు చేయడానికి మనం 3-4 అవర్స్ వేస్ట్ చేస్తున్నాం. ఒకసారి ట్రై రైటింగ్ ఇట్ డౌన్. మనం ఎంతసేపు ఫోన్ చూస్తున్నాం, మనం ఎంతసేపు టీవీ చూస్తున్నాం, వేరే డివైజెస్కి మనకి ఎంత టైం. మనం ఒకరికి ఫోన్ చేయాలని మనం ఫోన్ తీస్తాం, ఈ లోపు మనం వచ్చిన మెసేజెస్ ఫోన్ చేయడానికి 2 minutes పడితే ఈ మెసేజెస్ మిగతావన్నీ చూడడానికి 1/2 hour పడుతుంది. 2 minutes కాల్కి వి వేస్టెడ్ 1/2 hour. సో అందులో అవసరమైనవి ఎన్ని ఉన్నాయి? డివైజెస్ ఆర్ ఈటింగ్ ఆర్ టైం అవే. ఈ డివైజెస్ మన టైంని తినేస్తున్నాయి. మరి డివైజెస్ లేకుండా ఉండగలమంటే ఉండలేము. ఫోన్ లేకుండా మనం ఉండలేము. ఫోన్ మన బాడీలో పార్ట్ అయిపోయినట్టు అయిపోయింది. ఎందుకంటే కమ్యూనికేషన్కి ఫోన్ చాలా ఇంపార్టెంట్. అందుకే స్వామి చెప్పారు, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని, చుట్టూ ఉన్న ప్రతి వస్తువుని స్వామికి దగ్గర చేయడానికి మనం యూజ్ చేసుకోవాలి. మన ఫోన్ కానీ, మన టీవీ కానీ, ఎనీ డివైస్ వీఆర్ యూజింగ్, మన ల్యాప్టాప్ కానీ ఏదైనా స్వామికి దగ్గరికి వెళ్ళడానికి మనం యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ మన ఫోన్లో చాలా గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్. అవసరమైనవి ఎన్ని అని మనం లెక్క పెట్టుకుంటే అందులో అనవసరమైనవి ఎక్కువ ఉంటాయి. సో ఏవైతే సాయి ఫ్యామిలీస్లో ఉన్న గ్రూప్స్ ఉన్నాయో, మనం సాయి యాక్టివిటీస్తో ఉన్న గ్రూప్స్ ఉన్నాయో వాటికి ప్రయారిటీ ఇచ్చి మిగతా అన్నిటిలోంచి మనం ఎగ్జిట్ అయిపోవాలి. ప్రతి డివైస్ మనం స్వామికి క్లోజ్ అవ్వడానికి మనం యూస్ చేసుకోవాలి. దెన్ మనకి చాలా టైం మిగులుతుంది. ఈవెన్ యూత్కి కూడా చాలా చాలా టైం మిగులుతుంది. సో మరి సాయి యాక్టివిటీస్ వేరు కాదు, మన లైఫ్ వేరు కాదు అని అనుకున్నాం, కరెక్టే. కానీ సమితిలో ఉన్న యాక్టివిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. మనము పార్టిసిపేట్ చేయాలి. ఎవరి కోసం పార్టిసిపేట్ చేయాలి? మన కోసం మనం పార్టిసిపేట్ చేయాలి. మనము సమితిలో యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి మనం ఎవరిని ఉద్ధరించట్లేదు. స్వామి ఎప్పుడు చెప్తారు, ఈవెన్ సేవ కూడా అంతే. సేవ చేసేటప్పుడు కూడా వేరే వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది ఇస్ జస్ట్ ఎ బై ప్రోడక్ట్. ఫస్ట్ మనకు మంచి జరుగుతుంది మనం సేవలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే. సో మనము ఎప్పుడైతే డివైజెస్ని కట్ చేసుకుంటామో మనకి చాలా టైం మిగులుతుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ స్వామి టెల్స్, హాయ్ బాయ్ రిలేషన్షిప్స్. ఫ్రెండ్స్తో ఎంత టైం గడుపుతున్నాం, మనం ఎంత టైం గడుపుతున్నాం అని కూడా, ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం అన్నది. ఫ్రెండ్స్తో ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం. సో యూత్ ఇంకొక ఈ ఇంపార్టెంట్ విషయం ఒకటి, వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకోవాలి. స్వామి అన్నిట్లో స్వామి ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే మన ఫ్రెండ్స్తో చెప్పుకోలేనివి కూడా స్వామికి చెప్పుకుంటాం. ఫ్రెండ్స్ రక్షించలేనివి స్వామి మనల్ని రక్షిస్తారు. సో హీఈస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ ఆటోమేటికల్లీ. సో మనము వేరే వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే అని చెప్తారు స్వామి. అలా అని మనం పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని మొహం ముడుచుకొని వెళ్ళమని ఎప్పుడు అనలేదు స్వామి. క్యాస్ట్రాయిల్ ఫేస్లో వద్దని చెప్పారు స్వామి. మనం నవ్వుతూ స్వామి ప్రేమ పంచుతూ ఉండాలి. మనం చాలా తక్కువ టైం స్పెండ్ చేయాలి. మన పనులు మనం చూసుకోవాలి. ఎప్పుడైతే మన లైఫ్లో ఫోకస్ ఉంటుందో మనకు చాలా టైము మిగులుతుంది. మిగిలిన టైంని మనం ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు. చాలామంది స్వామి స్టూడెంట్స్ కాలేజ్ అయిపోయాక జాబ్స్లో జాయిన్ అయినప్పుడు చాలా ఫాస్ట్గా ఎక్సెల్ అవుతారు. జాబ్స్లో చాలా ఫాస్ట్గా ప్రమోషన్స్ వస్తాయి. వీళ్ళు ఎందుకు ఇంత బాగా చేస్తున్నారు అని అంటే వాళ్ళకి డైవర్షన్ అలవాట్లేదు. ఈవెన్ కాలేజ్లో కూడా డిస్ట్రాక్షన్స్, డైవర్షన్స్ అలవాట్లేదు. ఇచ్చిన పని చేయడం అలవాటు. సో ఆ పని వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అదే పని చేస్తారు, త్వరగా కంప్లీట్ చేస్తారు. సో త్వరగా జాబ్లో సక్సీడ్ అవుతారు. ఎప్పుడైనా మనం ఫోకస్తో ఉన్నప్పుడు మనకి జాబ్లో తొందరగా మనకి పని అయిపోతుంది. మనం వచ్చి మిగతా యాక్టివిటీస్లో కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ వన్ థింగ్. టీవీ అండ్ మూవీస్ 3 hours ఒక మూవీ చూస్తే 3 hours. 3 hours ఇస్ ఎ వెరీ లాంగ్ టైం. 3 గంటలు పోతుంది. పేర్లు వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తాము, కంక్లూజన్కి ఎండ్ చేస్తాము. 3 గంటలు టైం తినేస్తుంది మూవీ అనేది. సో ఇది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. నా ఎక్స్పీరియన్స్ ఒకటి దీని గురించి చెప్తాను. నేను యూజువల్గా టీవీకి చాలా దూరంగా ఉన్నాను. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొంచెం అలవాటైంది నాకు టీవీ. ఎందుకంటే మానిటర్ చేసేవాళ్ళు లేరు కదా, ఇంట్లో పెద్దవాళ్ళు లేరు కదా.
సో ఈ టీవీ అలవాటైంది చాలా కొంచెం. అండ్ స్వామి నెవర్ యూస్ టు ఎంకరేజ్ మీ. స్వామి వాజ్ ఆల్వేస్ గివింగ్ మీ సిగ్నల్స్, టీవీకి దూరంగా ఉండమని చెప్పేవాళ్ళు. నేను నా కెరియర్లో 1 year బ్రేక్ తీసుకున్నాను. మా పాపకి కొంచెం సరిగ్గా తినట్లేదు, నేను దగ్గరుండి ఫీడ్ చేయాలి అని నేను 1 year బ్రేక్ తీసుకున్నా. బ్రేక్ తీసుకున్నప్పుడు నాకు యాంపుల్ టైం దొరికింది. సో నెక్స్ట్ ఏం చేస్తాము, ఇంట్లో పని అయిపోయింది, సంతికి వెళ్ళి వచ్చేసాము, కొంచెం టైం మిగిలింది, ఏం చేస్తాం, టీవీ రిమోట్. సో అట్లా నేను టీవీ చూడడం స్టార్ట్ చేశాను. సో టీవీ చూడడం స్టార్ట్ చేస్తే స్వామి కేమ్ ఇన్ మై డ్రీమ్. అండ్ స్వామి నాకు కళ్ళు వచ్చి ఇలా ఇలా అన్నారు. అండ్ స్వామి ఏం మాట్లాడలేదు, ఇలా ఇలా అన్నారు. నాకు అర్థమైపోయింది, టీవీ గురించి చెప్తున్నారని నాకు అర్థమైపోయింది. సో నేను టీవీ చూడడం మానేశాను. భయం వేసింది నాకు, టీవీ చూడడం మానేశాను. ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. మా పక్కింటి ఆంటీ వచ్చారు, అమ్మ కొత్త మూవీ వస్తుంది వేదిత అని చెప్పారు. కొత్త మూవీ వస్తుంది స్వామి, 6 months నేను చూడలేదు స్వామి, ఇప్పుడు నేను చూస్తాను. ఓకే, ఐఎమ్ గెటింగ్ టెంప్టెడ్. ఐ టోల్డ్ స్వామి ఐఎమ్ గెటింగ్ టెంప్టెడ్, నేను చూస్తాను, మీరు కావాలంటే నేను చూడకుండా చేయండి, నేను మాత్రం చూడాలని అనుకుంటున్నాను స్వామి, మీ ఇష్టం, మీకే చెప్పి నేను చేస్తున్నా అని చెప్పాను. ఓకే, దెన్ నేను రిమోట్ తీసుకున్నాను, ఆన్ చేశాను, నేను టీవీ ఆన్ చేశాను. మూవీ వాజ్ అబౌట్ టు స్టార్ట్, పవర్ ఫెయిల్యూర్. సో స్వామి విన్నారు. అండ్ స్వామి విని పక్కనే ఉండి నన్ను చెక్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మూవీ చూసే ధైర్యం లేదు నాకు. ఓకే, సో మనం ఒకవేళ టెంప్ట్ అయినా కానీ, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనము రైట్ పాత్లోనే ఉంటే ఎప్పుడైనా మనం డయాగ్రస్. అట్లాంటప్పుడు కూడా స్వామికి చెప్పండి. మనలో లిమిటేషన్స్ కానీ, మనలో మంచివి కానీ అన్నీ స్వామికి చెప్పండి. కాన్వర్జేషన్ విత్ స్వామి ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. స్వామి నేను ఇలా ఉన్నాను, నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను, స్వామి నేను ఇది చేస్తాను, నేను చేయకుండా చేయండి, స్వామి నాకు ఈ పనులున్నాయి ఈరోజు, నాకు చేయాలనిపించట్లేదు, బట్ యూ గివ్ మీ దట్ మోటివేషన్. ప్రతి చిన్న విషయము టెల్ స్వామి. కాన్వర్జేషన్ విత్ స్వామి ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం స్వామితో కాన్వర్జేషన్లో ఉంటామో మనకి లైఫ్ చాలా తేలికగా అయిపోతుంది. ఎక్కడన్నా 1 గంట కూర్చోవాలి, టాక్ టు స్వామి. స్వామి లిటరేచర్ చదవండి, ఏమైనా కానీ స్వామి నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టెల్ ఎవ్రీథింగ్ టు స్వామి. ఎప్పుడైతే స్వామికి చెప్పుకుంటామో చాలా ఈజీగా అవుతుంది. ఇది నా లైఫ్లో నేను లైఫ్ లాంగ్ నేను ట్రై చేశాను, నేను చేస్తూనే ఉన్నాను. యాక్చువల్లీ ఈరోజు నేను ఇక్కడ సమర్పణలో నేను ఈరోజు ఇలా నుంచొని మాట్లాడుతున్నానంటే ఇట్స్ షియర్ స్వామీస్ గ్రేస్. 2 days ముందు ఐ వాజ్ వెరీ 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 సిక్. అసలు నేను ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడగలనా అని నాకు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. నేను స్వామి ఫోటో ముందు నుంచున్నాను మా ఇంట్లో ఆల్టర్లో. స్వామి నేను 2 days ముందు వాళ్ళకి చెప్పడం కరెక్ట్ కాదు, మీరే తీసుకెళ్ళండి, మీరే మాట్లాడించండి అని చెప్పాను నేను స్వామికి. ఏ చిన్నది ఆ చెప్పిన తర్వాత ఐ ఫెల్ట్ లైట్. ఆ టెన్షన్ పోయింది నాకు, అదర్వైజ్ ఆ టెన్షన్ ఉండేది నాకు. అండ్ స్వామి మేడ్ మీ ఓకే టుడే అండ్ స్వామి బ్రాట్ మీ హియర్. మనము ఏమనుకుంటామంటే మనము ఈ సత్సంగ సమర్పణ కానీ మనం ప్లాన్ చేసుకున్నాము, మనం వస్తున్నాము, మనం మాట్లాడుతున్నాము, మనం వింటున్నాము, ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం. కానీ మాట్లాడే వాళ్ళని స్వామి తీసుకొస్తారు, వాళ్ళకి ఎన్నో అరేంజ్మెంట్స్ చేసి తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చి కూర్చునే ప్రతి ఒక్కళ్ళని స్వామి ఎంచుకుంటారు. ఈరోజు ఎవరు కూర్చోవాళ్ళో స్వామికి తెలుసు. సో అన్నీ స్వామి ప్లాన్ చేస్తారు. కానీ మనకి మంచి చేయడానికి మనల్ని ఒక టూల్గా, ఒక పనిముట్టుగా మనల్ని మధ్యలో పెట్టుకొని ఇక్కడ జ్యోతి ప్రజ్వలన పనులు కానీ, ఇంకా ఇంట్రొడక్షన్ పనులు కానీ, భజన కానీ అన్నీ స్వామి ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిచ్చి మన చేత చేయిస్తారు. అండ్ దిస్ ఈజ్ ఆల్ స్వామిస్ ప్లాన్. సో నేను వచ్చాను మాట్లాడాను, నేను వచ్చాను విన్నానంటే మనకంటే ఫులిష్ వాళ్ళు ఇంకా ఉండరు. సో నేను లేకపోతే ఇది అవ్వదు, మన సమితిలో అనుకుంటుంటాం నేను లేకపోతే ఈ పని అవ్వదు అని. ఇంకా మన ఇగ్నరెన్స్లోంచి ఎవరు బయటికి తీసుకురాలేరు మనల్ని అలా అనుకుంటే కనుక. ఎందుకు అంటే స్వామి మనల్ని ఎంచుకొని ఆ పనికి మనల్ని స్వామి పెడతారు. ఎందుకు అంటే మనకి మంచి చేయడానికి. మా సేవా కార్యక్రమాలు కూడా మనకు ఒక కాల్ వస్తుంది, మీరు వచ్చి సేవ చేస్తారా అండి అని. స్వామి ఈజ్ కాలింగ్ అస్. మనం కోఆర్డినేటర్ పిలుస్తున్నారు అని అనుకుంటాం, స్వామి ఈజ్ కాలింగ్ అస్. ఎందుకు స్వామి పిలుస్తున్నారు మనల్ని అంటే మన కొన్ని కర్మలు తీసేయడానికి స్వామి యొక్క అవకాశం ఇస్తున్నారు. సో అది స్వామిస్ కాల్, ఇట్ ఈస్ నాట్ సమ్ హ్యూమన్ బీయింగ్స్ కాల్. ఆ టైంలో మనం వెళ్ళి ఆ ఆపర్చునిటీని, గోల్డెన్ ఆపర్చునిటీని మనం ఇట్లా గ్రాబ్ చేసుకొని అది మనం ఆ పని చెయ్యాలి. స్వామి పిలిచారు అని మనం ఏమంటాం, ఈరోజు మేము రావండి, మొన్న ఎప్పుడు నేనే రావాలా,
కొంతమందికి కొన్ని డౌట్స్ వస్తుంటాయి. ఎప్పుడు స్వామి మనల్నే పిలుస్తున్నారు, ఎన్ని రోజులు పిలుస్తారో తెలీదు. ప్రస్తుతానికైతే పిలుస్తున్నారు, ఎన్ని రోజులు పిలుస్తారో తెలీదు. పిలిచినన్ని రోజులు మాత్రం మనం వెళ్ళాలి. మనం ఎన్నో సంవత్సరాల నుంచి చేసే యాక్టివిటీ సడన్గా మనకు ఆగిపోతుంది. అంటే ఆ రోజు వరకే స్వామి మనకి ప్రాప్తం కలిగించారు. సో ఆ కొన్ని రోజులు కూడా మనం అది వాడుకోలేదు అంటే మనకి పోయింది అది. అట్లాంటి రిగ్రెట్స్ మనకు ఉండకూడదు. సో ఏ అవకాశం, ఏ చిన్న అవకాశం, పెద్ద అవకాశం ఏది వచ్చినా, నేను సేవకి వెళ్ళానండి అక్కడ నాకు పెద్దగా ఏం పని లేదు అని అంటారు కొంతమంది. ఏమో స్వామి ఊరికే నిలబెట్టడానికి మనల్ని అక్కడ పిలిచారేమో, హూ నోస్. ఓ స్వామి భక్తులు ఇంతమంది వచ్చారని చూపించడానికి మనల్ని పిలిచారేమో. పిలిస్తే మనం వెళ్ళాలి. మనకి పాత్ర ఉన్నా లేకపోయినా కానీ మనం వెళ్ళాలి, మనం వీలైనంత చేయాలి, మనం రావాలి. ఈ గోల్డెన్ ఆపర్చునిటీస్ని మనం పోగొట్టుకోకూడదు. కొన్ని యాక్టివిటీస్, మనం సేవా యాక్టివిటీస్, యూత్ చాలామంది అని క్వశ్చన్ అడిగేవాడు. మనం చాలా ఎఫర్ట్స్ పెట్టి యూత్ యాక్టివిటీస్ చేస్తాము, కొన్ని యాక్టివిటీస్ చేస్తాము, కానీ కొన్ని రిజల్ట్స్ బాగా వస్తాయి, కొన్ని రిజల్ట్స్ బాగా రావు అని చాలామంది అడుగుతూ ఉంటారు. రిజల్ట్ గురించి మనం ఎప్పుడూ ఆలోచించకూడదు. మేము ఒకసారి ఏం చేసామంటే ఒక 20 ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళి అందరు స్టూడెంట్స్ని పిలుచుకొని మీకు అదేంటి ఇంటర్వ్యూస్ ఎట్లా ఫేస్ చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద వర్క్షాప్స్ చేస్తాం కదా, C2C ప్రోగ్రామ్స్. సో అట్లా మేము చాలా కష్టపడి ఒకసారి ప్రోగ్రామ్ చేసాం. మేము మినిమం 1000 మందిని ఎక్స్పెక్ట్ చేసాం. ఆ రోజు 300 వచ్చారు. ఫర్ సమ్ రీజన్ అది అప్పుడు ఏదో పొలిటికల్ డిస్టర్బెన్స్ అయ్యి 300 మంది వచ్చారు, 350 మంది వచ్చారు అంతే. అండ్ మెనీ యూత్ హూ వేర్ సపోర్టింగ్ మేము, ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ, అక్క ఎందుకు ఇట్లా అయింది, మనం ఇంత కష్టపడ్డాం, 3 months నుంచి కష్టపడ్డాం, స్వామి ఎందుకు మనకు సపోర్ట్ చేయలేదు, ఇవన్నీ క్వశ్చన్స్ అడిగారు. ఏది జరిగినా కానీ దర్ ఇస్ అ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. కొన్ని మనకి అర్థం అవుతాయి, కొన్ని మనకి అర్థం అవ్వవు. సో మనం దాన్ని ఎనలైజ్ చేయడం మానేసి మన ఎఫర్ట్స్ ఏ ఉంటాయో మన ఎఫర్ట్స్ ఫుల్గా పెట్టాలి. సో రిజల్ట్ మనం స్వామికి వదిలేయాలి. మొత్తం భగవద్గీత ఇంతలా బుక్ కోర్ అంతే ఇదే. మనం మన ఎఫర్ట్స్ పెట్టాలి, రిజల్ట్ స్వామికి వదిలేయాలి. సో స్వామి కూడా మనకు చెప్పింది అదే. సో ఇట్లా మనం ఇంత సేవ చేస్తున్నాము, దాని రిజల్ట్ రాలేదని మాత్రం మనం ఎనలైజ్ చేయకూడదు. ఇంకొకటి, యూత్కి చాలా ఇంపార్టెంట్ ఇది స్వామి చెప్పింది, సీక్రెట్ టు సక్సెస్. వాట్ ఈజ్ యువర్ సీక్రెట్ టు సక్సెస్? ఏంటి అంటే తల్లిని మనం సంతోషపెట్టాలి. ఇప్పుడు మన మదర్ని మనం బాగా చూసుకుంటే, ఆ పద్యసూక్తి నేను మర్చిపోయాను క్లియర్గా, నాకు గుర్తులేదు, కానీ స్వామి సేస్ తల్లిని మనం బాగా చూసుకుంటే ఆ తనయుడు వెళ్ళే సక్సెస్ని మనం మెజర్ చేయలేం. తనయుడికి వచ్చే సక్సెస్ని మనం మెజర్ చేయలేం. అంత సక్సెస్ అవుతారు లైఫ్లో, అంత సక్సీడ్ అవుతారు అని చెప్తారు స్వామి. సో అవర్ సీక్రెట్ టు సక్సెస్ ఈజ్ కీపింగ్ అవర్ మదర్ హ్యాపీ. సో ఎప్పుడు మదర్ అంటే తల్లిదండ్రుల్ని మనం ఎప్పుడు హ్యాపీగా ఉంచాలి. సో వాళ్ళని సంతోషపెట్టాలి. వాళ్ళకి ఇష్టం లేని పని మనం ఎప్పుడు ఏది చేయకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ స్వామి సేస్ మనకి సెన్స్ కంట్రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెన్స్ కంట్రోల్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మన బ్రేకులు లేని కార్కి బ్రేక్స్ లేవు, కంట్రోల్ లేదు, అది ఎంత డేంజరస్. సో కాడికి రాని ఎద్దు అంటారు స్వామి, కళ్ళం లేని గుర్రం, కంట్రోల్ చేయలేని గుర్రం. అట్లాగే ఇంద్రియ నిగ్రహం లేని మనిషి అంత డేంజరస్ అని చెప్తారు స్వామి. సో ఇందాక నేను టీవీ గురించి చెప్పాను కదా, రిమోట్ తీసుకుని టీవీ చూడటం. సో అదే ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో మనకి ఫుల్ కంట్రోల్ ఉండాలి, సెన్స్ కంట్రోల్ ఉండాలి మనకి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దానికి మనం ఎప్పుడు స్వామిని ప్రే చేసుకొని మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మనకి ఫస్ట్ బ్యాడ్ థాట్సే రాకూడదు. మా ఇంటర్వ్యూలో స్వామి ఒకసారి అన్నారు, గుడ్ థాట్స్ బ్యాడ్ థాట్స్ డిఫరెన్స్ ఏంటి? హౌ డూ యూ నో? మనకు ఒక థాట్ వచ్చింది, నేను స్వీట్ తినాలి, థాట్ వచ్చింది. హౌ డూ యూ నో ఇట్స్ అ గుడ్ థాట్ బ్యాడ్ థాట్? ఎలా తెలుస్తుంది మనకి? స్వామి సేస్ వెంటనే ఇన్సైడ్, నేను లోపల ఉంటాను, కాన్షియస్ చెప్తుంది ఇది గుడ్ థాట్ అని. వెంటనే కాన్షియస్ ప్రిక్స్ యూ, ఇది గుడ్ థాట్, ఇది బ్యాడ్ థాట్ అని కాన్షియస్ చెప్పేస్తుంది వెంటనే. సో దట్ ఈస్ హౌ యూ షుడ్ నో ఇది గుడ్ థాటా బ్యాడ్ థాట్ అని. అది బ్యాడ్ థాట్ అని మనకు తెలిసింది, దాని వెనకాల మనం వెళ్ళకూడదు, దాన్ని అక్కడే
కట్ చేయాలి అని చెప్తారు స్వామి. ఆ ఇంటర్వ్యూలోనే మా ఫైనల్ ఇయర్ ఇంటర్వ్యూలో స్వామి వచ్చారు, మా అందరితో మాట్లాడారు. స్వామి వెళ్ళిపోతున్నారు. స్వామి కర్చీఫ్తో తుడుచుకుంటారు కదా చెయ్యి, మనందరికీ తెలుసు. స్వామి ఇలా కర్చీఫ్ వాడిన కర్చీఫ్ ఇలా చూపించారు స్వామి. ఇది నాది కాదు, ఇది ఎవరిది కర్చీఫ్ అని అడిగారు స్వామి. అయితే అందరూ ఇటు చూసుకుంటున్నారు, అక్కడ ముందు కూర్చొని పిల్లలు అందరూ చూసుకుంటున్నారు ఇది ఎవరిది కర్చీఫ్ అని. స్వామి క్లియర్గా చెప్తున్నారు, ఇది నా కర్చీఫ్ కాదు, మీరే తీసేసుకోండి అని చెప్తున్నారు స్వామి. స్వామికి కర్చీఫ్ తీసుకొని వెళ్ళడం ఎంతసేపు కదా. స్వామి వాస్ టీచింగ్ అస్, మనది కానిది మనం చిన్న వస్తువు కూడా తీసుకోకూడదు స్వామి చెప్తున్నారు. మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అనుకుంటా స్వామి 1 year కంటిన్యూస్గా స్పీచెస్ ఇచ్చారు స్వామి. ఆ 1 year కంటిన్యూస్గా స్పీచెస్ ఇచ్చేటప్పుడు ఒక స్పీచ్లో స్వామి చెప్పింది ఏంటంటే, మనం వేరే వాళ్ళది, మనది కానిది వేరే వాళ్ళది 20 రూపాయలు తీసుకుంటే వాళ్ళ ఇంట్లో మనం పిల్లి కుక్కలాగా పుట్టి వాళ్ళ రుణం తీర్చుకుంటామని చెప్పారు స్వామి. స్వామి ఇంత భయంకరంగా ఉన్నాయి రూల్స్ అని అనుకున్నాము. సో అప్పుడు 20 రూపీస్, మరి ఇప్పుడు ఇన్ఫ్లేషన్లో మనం ఎంత చూసుకోవాలి ఒకసారి. సో మనము మనది కాని వస్తువు మనం ఎవరిది ఆశించకూడదు, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఏ రూపంలో వచ్చినా కానీ. అండ్ స్వామి ఒకదానికి మినహాయించారు, ఇది ఏంటి అంటే ఫుడ్. సో మనం ఫుడ్ తీసుకోవచ్చు. ఫుడ్ కూడా స్వామి ఏం చెప్తారు, మనకు అవసరానికి మించి తీసుకుంటే మళ్ళీ అది తప్పు. సో మనం ఫుడ్ తీసుకోవచ్చు ఎవరి దగ్గర అయినా, దానికి మనం ఇంత రుణపడం, కానీ వేరే వస్తువులు ఏవి మనం తీసుకోకూడదు స్వామి దగ్గర. సో మనకి ఏమన్నా వస్తువులు కావాలి, మనకి ఏమన్నా కావాలంటే మనం ఎవరిని అడగాలి? వీ వాంట్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ కదా. స్వామి నేను బాగా చదువుకోవాలి, నాకు మంచి స్కోర్ రావాలి, నాకు మంచి జాబ్ రావాలి, నేను బాగా సెటిల్ అవ్వాలి. వీ వాంట్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ కదా. ఎవరిని అడుగుతాం మనం? ఎవరిని అడుగుతాం? స్వామినే అడుగుతాం మనం. మన మనసులోనే కొన్ని పేరెంట్స్కి చెప్పగలం, కొన్ని చెప్పలేము. సో అన్నీ మనం స్వామికే చెప్పుకుంటాం. సో ఈవెన్ స్వామి దగ్గర జరిగే విషయాలు కూడా మనం మనకి రాలేదు, వేరే వాళ్ళకి వచ్చాయని మనం బాధపడుతూ ఉంటాం. నాది ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. ఒకసారి పర్తియాత్ర అయినప్పుడు, మా జిల్లా పర్తియాత్ర అయినప్పుడు అందరు లాకెట్స్ ఉంటాయి కదా, లాకెట్స్ స్వామి దగ్గర బ్లెస్ చేయించుకున్నారు. బ్లెస్ చేయించుకుంటే నాకు ఆ లాకెట్స్ రాలేదు, స్వామి బ్లెస్ చేయించుకున్న లాకెట్స్. సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, స్వామి నాకు లాకెట్స్ రాలేదని. కానీ నేను ఎవరితో మాట్లాడలేదు, ఎందుకంటే నేను కాన్షియస్ నెగిటివ్ థింగ్స్ మనం సమితిలో మాట్లాడకూడదు. వస్తే స్వామి దయవల్ల వచ్చింది, లేదంటే రాలేదు. కానీ నెగిటివ్ థింగ్స్ మనం మాట్లాడకూడదని నేను మాట్లాడలేదు, వదిలేసాను. బట్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ బ్యాడ్, నాకు స్వామి బ్లెస్ చేసిన లాకెట్స్ రాలేదు అని. తర్వాత 2 years తర్వాత నేను కంప్యూటర్ ప్రోగ్రామ్, 1 year తర్వాత అనుకుంటా, మేము కంప్యూటర్ ప్రోగ్రామ్ చేసాం. సో పిల్లలందరినీ మేము ఇంటర్మీడియట్ పిల్లలందరికీ కంప్యూటర్స్ ఎలా వాడాలి అని చెప్పాము. తర్వాత పుట్టవర్తి తీసుకెళ్ళాం వాళ్ళని. సో తర్వాత ఏంటి అంటే, నేను వీళ్ళందరూ ఆడపిల్లలు, వీళ్ళకి రక్షలా ఉంటుందని లాకెట్స్ చేయించాను. లైఫ్ లాంగ్ వాళ్ళ మెడలో స్వామి బ్లెస్ చేసిన లాకెట్ ఉంటే బాగుంటుంది అని. అది స్వామి చాలా బాగా బ్లెస్ చేశారు నా చేతులు. ఆఫ్టర్ దాట్ ఐ రియలైజ్డ్, స్వామి నేను లాకెట్స్ రాలేదని అప్పుడు బాధపడ్డాను. అంటే 1 day ఐ రియలైజ్, నాట్ ద సేమ్ డే. ఎందుకంటే మనకి అది తట్టడానికి కూడా టైం పడుతుంది. చాలా రోజుల తర్వాత నాకు తట్టింది, స్వామి ఆ రోజు లాకెట్స్ రాలేదని నేను బాధపడ్డాను, మీరు నా చేతిలోనే బ్లెస్ చేసి లాకెట్స్ ఇచ్చారు అని. సో స్వామికి ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి స్వామికి తెలుసు. మనం ఎవరన్నా రోజు ఆఫర్ చేస్తాం, ఒక 2 పిల్లలు సేమ్ వర్క్ చేశారు, అందులో ఒకళ్ళకి స్వామి దగ్గర రోజు ఆఫర్ చేసే ఛాన్స్ దొరుకుతుంది. వేరే వాళ్ళకి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, మనకి ఎందుకు రాలేదు, వీళ్ళకే వచ్చింది ఛాన్సు అని చాలా బాధపడుతూ ఉంటారు కదా. మనం ఇదే కాదు, హారతి ఛాన్స్ అని, ఇదని అదని మనం చాలా బాధపడుతూ ఉంటాం. అసలు స్వామి దగ్గర మనం అవి బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే స్వామి అకౌంట్లో అన్నీ రాసుకుంటారు. ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో స్వామి ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. అది ఆ టైము, ఎందుకంటే వాళ్ళ కర్మలు వేరు, మన కర్మలు వేరు. సో మనకెప్పుడు ఇవ్వాలనేది స్వామికి చాలా బాగా తెలుసు. చిన్నప్పుడు నాకు స్వామి సృష్టించిన విభూతి అంటే చాలా ఇష్టం. అయితే నేను చాలా చిన్నదాన్ని, స్వామి ఎవరో ఫారినర్స్కి దర్శన లైన్లో క్రియేట్ చేసిస్తుంటే స్వామి వేసేలోపు నేను ఇట్లా చేతులు పెట్టేశాను మధ్యలో. స్వామి చాలా కోపంగా, ఏ మెడిసిన్ చేతి అని అన్నారు స్వామి.
నేను చాలా భయపడ్డాను. అదేంటి స్వామి వాళ్ళకి మెడిసిన్ ఇస్తున్నారు, కానీ నాకు కావాలని నేను ఆతృతతో నేను మధ్యలో చేతులు పెట్టేశాను. స్వామి వాంటెడ్ టు గివ్ ద మెడిసిన్, అది నాకు ఇంటెండ్ చేసింది కాదు. సో మనం ఎప్పుడు ఏది బలవంతంగా స్వామి నాకు ఇది ఇవ్వండి అని మనం అనకూడదు. స్వామికి తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలి అనేది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, సో స్వామి కాలేజ్లో బ్యాండ్ ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో బ్యాండ్ ఏంటంటే, బ్యాండ్ పిల్లలందరూ స్వామి బర్త్డే అప్పుడు ఒక దగ్గర ఒక సైడ్కి కూర్చున్నారు, స్వామి ఫోటో తీసుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. సో అందరు కూర్చున్నారు. స్వామి వెళ్తూ బ్యాండ్ పిల్లల నుంచి సాగి చాక్లెట్స్ తెమ్మని స్వామి ఒక్కొక్కరికి ఒక్కటి విసురుతున్నారు. స్వామి చాక్లెట్స్ విసురుతారు. అయితే విసురుతుంటే క్యాచ్ పట్టుకోండి. ఒక అమ్మాయి ఏం చేసింది, ఆ అమ్మాయికి చాక్లెట్ వచ్చింది, ఇంకొకరికి వేసి చాక్లెట్ కూడా పట్టుకోపోయింది ఆ అమ్మాయి. అయితే స్వామి ఏమన్నారు, వన్ గర్ల్ వన్ చాక్లెట్ అన్నారు స్వామి. అయితే ఇంకా అందరు వన్ గర్ల్ వన్ చాక్లెట్ కదా, స్వామి వేస్తున్నారు, తీసుకోండి. ఇంకొక స్వామి ఏం చేస్తున్నారు, ఒక అమ్మాయికి ఇట్లా చాక్లెట్ వేస్తున్నారు, ఇక్కడ ఇంకొక అమ్మాయి లక్ష్మీ కమల అనుకుంటా అమ్మాయి పేరు, ఆ అమ్మాయి వాళ్ళు ఒకటి వేస్తారు. మళ్ళీ ఇంకొక అమ్మాయి చాక్లెట్ వేస్తారు, మళ్ళీ ఇంకో చాక్లెట్ ఆ అమ్మాయి వాళ్ళు వేస్తున్నారు. ఆ అమ్మాయి కొన్ని క్యాచ్ పట్టుకుంటుంది, కొన్ని వదిలేసిన అమ్మాయి వాళ్ళు పడుతున్నాయి. స్వామి ఒక పక్క ఏం చెప్తున్నారు, స్వామి వన్ గర్ల్ వన్ చాక్లెట్ అంటున్నారు స్వామి. ఈ అమ్మాయి వాళ్ళనేమో స్వామి చాక్లెట్స్ వేస్తున్నారు కంటిన్యూస్గా. అయితే అర్థం కాలేదు నాకు, స్వామి ఇలా అంటున్నారు, ఇదేంటి అని. తర్వాత చూస్తే అందరు ఒక్కొక్క చాక్లెట్ వచ్చింది, వాళ్ళు తిన్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇచ్చారు, అలా ఏదో ఒకటి చేశారు. ఎక్కువ చాక్లెట్స్ వచ్చిన అమ్మాయి ఏం చేసింది అని అంటే, చిన్న ముక్కలు, మేము 500 మంది, ఓకే, ముక్కలు చేసి 500 పీసెస్ చేసి అందరికీ ఇచ్చింది. ఒక్క చాక్లెట్ కూడా ఫుల్ తినలేదు. స్వామి ఎవరికి ఏమి ఇవ్వాలో స్వామికి తెలుసు. మనం అనుకుంటాం స్వామి ఏంటి ఇప్పుడే అంటున్నారు, కాంట్రాడిక్ట్ చేస్తున్నారు, ఈ అమ్మాయికి ఇస్తున్నారు అని అనుకుంటాం కదా, మనం వెంటనే మన థాట్ వస్తుంది. బట్ స్వామి ఏది చేసినా దెర్ ఇస్ అ రీజన్. సో ఒకరికి రోజు ఛాన్స్ వచ్చింది, ఇంకొకరికి రాలేదు, దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్. స్వామి ఆ రోజు ఛాన్స్ బదులు ఇంకేమి ఇవ్వాలనుకున్నారో మన లైఫ్లో మనకు తెలియదు. అది తెలియక మనం బాధపడుతున్నాం. స్వామి ఏమనుకుంటారు, నీకు ఇంకా పెద్దది ఇవ్వాలనుకుంటా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అనుకుంటారు స్వామి. కానీ టైం విల్ టెల్ us ఎవ్రీథింగ్. సో ఆ టైం కోసం మనం వెయిట్ చేయాలి. ఇంకొకసారి ఏంటి అంటే, స్వామి ఒకసారి వాచెస్ ఇస్తున్నారు, మేబీ 2nd ఇయర్ అనుకుంటా, వాచెస్ అందరికీ వాచెస్ ఇస్తున్నారు. సో బాయ్స్ దగ్గర అవి అట్టపెట్టలు అవి తెచ్చి పెడతారు కదా, పెడితే స్వామి అక్కడున్న బాయ్స్కి చెప్తున్నారు ఇచ్చేసేయండి అని చెప్తున్నారు. బాయ్స్ ఏమంటున్నారు, స్వామి బ్రదర్స్, స్వామి మీరే ఇవ్వాలి అంటున్నారు. స్వామి ఏమో చాలా పని ఉంది, టైం లేదు, తీసుకోండి అని చెప్తున్నారు. స్వామి లేదు స్వామి మీరే ఇవ్వాలి అని వాళ్ళు బలవంతం పెడుతున్నారు. మేము ఏం మాట్లాడలేదు, మేమందరం సైలెంట్గా కూర్చుంటే స్వామి సరే మీరు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ బ్రదర్స్ని అడుగుతున్నారు, ఎంతమంది ఉన్నారు ఏంటి అని. ఇంకా అని స్పీడ్గా వస్తున్నారు స్వామి. మేమే అనుకున్నాం స్వామి ఇంకా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారేమో, మాకు ఇవ్వరేమో అని మేము అనుకున్నాం. స్వామి అటు వెళ్ళి వాళ్ళు సడన్గా ఇటు టర్న్ తిరిగి లైన్లో కూర్చోండి అన్నారు స్వామి. సో మేమందరం లైన్లో కూర్చుంటే స్వామి మాకు ఫస్ట్ వాచెస్ ఇచ్చారు. అంటే చిన్న ప్రాంక్ స్వామి ప్లే చేశారనమాట. వీఆర్ సిట్టింగ్ సైలెంట్. మేమేమనుకున్నాం అంటే అప్పటికే స్వామి చాలా కష్టపడుతున్నారు, 70th బర్త్డే టైం అనుకుంటా, చాలా ఇబ్బంది పడుతున్నారని వి సాట్ సైలెంట్. సో స్వామి అలా ఇచ్చారు. అలా స్వామి ఆ టైంకి ఎవరికి ఏమి ఇవ్వాలి అనేది స్వామి చూసుకొని ఇస్తారు. అండ్ ఏది చేసినా కానీ మళ్ళీ అది మన ప్రొటెక్షన్ కోసమే, మన మంచి కోసమే. సో ఈవెన్ సమితిల్లో కూడా ఈ హారతుల దగ్గర ఇవన్నీ చాలా డిస్ప్యూట్స్, లోపల బాధపడడం ఇవన్నీ చాలా జరుగుతాయండి. ఈ రోజు నుంచి మనం అవి వదిలేసేయాలి. ఆ రోజు కన్వీనర్ చెప్పారు, వీళ్ళు చెప్పారు అనేది మర్చిపోండి. అక్కడికి వెళ్ళి ఏమన్నా చేస్తున్నారంటే స్వామి చెప్పడం వల్లే. మొన్న వీళ్ళకే ఛాన్స్ వచ్చింది, మళ్ళీ ఈరోజే వచ్చిందన్నా కానీ అది కూడా స్వామి నిర్ణయమే. సో మనకి చెప్తే మనం చేద్దాం, మనకి చెప్పకపోతే మనం బాధపడద్దు. ఇది మనం కనుక అర్థం చేసుకుంటే మనకి చాలా చాలా చిన్న చిన్న డిఫరెన్సెస్ అన్నీ తగ్గిపోతాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది అక్క ఇచ్చిన పాయింట్స్లో ఇంకొకటి సేవ అనేది, సేవ గురించి మాట్లాడాలి అని అంటే స్వామి మనకి సేవ అనే వర్డ్ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్, స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అని పెట్టలేదు స్వామి, సేవా ఆర్గనైజేషన్ అని పెట్టారు. సేవ ఎవరికి సొంతం అంటే సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్కి ఫస్ట్ సొంతం, తర్వాత ఇంకెవరికైనా. ఎందుకంటే సేవ చేయడంలో మనం చేసేది గాడ్ వర్క్,
మనం మంచి పని ఎదుటి వాళ్ళలో భగవంతుడిని చూసి చేస్తాం కాబట్టి మన తర్వాతే ఎవరైనా సేవ చేయడానికి క్వాలిఫైడ్. ఎందుకంటే స్వామి మనకి ఆ తత్వాన్ని నేర్పించారు. సో స్వామి ఎప్పుడు సేవ చేస్తే సేవ్ చేస్తాను అని చెప్తూ ఉంటారు. సో ఇది నా లైఫ్లో నేను ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను, సేవ చేస్తే సేవ్ చేస్తాను అనేది. నేను ఈ యూత్ పర్తియాత్ర గురించి ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. యూత్ పర్తియాత్ర అయ్యేటప్పుడు మా బాబు 10th క్లాస్లో ఉన్నాడు. ఉన్నప్పుడు తనకి కిడ్నీలో 2 స్టోన్స్ ఉన్నాయి. స్టోన్స్ ఉంటే అప్పటికి యాక్చువల్లీ లేజర్ చేయించాలి, ఇది చేయించాలి, అది చేయించాలి అనుకుంటూ ఉన్నాం. ఒక్కొక్క డాక్టర్ ఒకటి చెప్తూ ఉన్నారు, కానీ టైం లేదు నాకు. ఆ టైంలో ఏప్రిల్లో మాకు పర్తియాత్ర ఉంది. పర్తియాత్ర అయిపోయాక ఏమన్నా చేయించాలి, అప్పటి వరకు పెయిన్ రిలీఫ్ ఎలాగో మేనేజ్ చేద్దామని నేను మేనేజ్ చేస్తున్నాను. బట్ దట్ వాజ్ నాట్ రైట్ యాక్చువల్లీ. కానీ స్వామి టైం లేదు, నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు, 3-4 డేస్ కంటిన్యూస్గా నేను టైం పెట్టే పరిస్థితి లేదు అని అనుకున్నాను. నేను స్వామికి వదిలేసాను. ఐ టోల్డ్ స్వామి, కాన్వర్జేషన్ విత్ స్వామి అనగా ఐ టోల్డ్ స్వామి నేను స్వామికి వదిలేసాను. అది అయిపోయిన తర్వాత ఏమైంది అంటే పర్తియాత్ర దగ్గర పడింది. వాడు ఇట్లాగే పెయిన్ రిలీఫ్ కంటిన్యూ చేస్తున్నాడు, హోమియోపతి వాడుతున్నాం, అవి ఇవి వాడుతున్నాం. తర్వాత పర్తియాత్ర నేను ముందు వెళ్ళిపోయాను 1 వీక్ ముందు. తర్వాత వాళ్ళు 2 డేస్ ముందు వస్తున్నారు, మా హస్బెండ్ పిల్లలు వస్తున్నారు. వస్తూ ఉంటే ఎలా రావాలి, ట్రైన్లో రావాలా కార్లో రావాలా అంటే నేను ఫస్ట్ అసలు ఆ స్టోన్ పొజిషన్ ఏముంది, స్వెల్లింగ్ ఏముందో ఒకసారి చూసుకుందాం, స్కాన్ చేయించండి, దాన్ని బట్టి డిసైడ్ చేద్దాము అని అన్నాను. అయితే స్కాన్ చేయించడానికి వెళ్ళారు. వెళ్ళి స్కాన్ చేస్తే అక్కడ కిడ్నీ స్టోన్స్ లేవు, కిడ్నీలు. అయితే మా బాబు అన్నాడు, అమ్మ కిడ్నీ స్టోన్స్ లేవు, నేను ఇంకొక ఏంటి సెంటర్కి వెళ్ళి చేయించుకుంటాను అని అంటే, మన డౌటింగ్ థామసెస్ కదండి మనకి. బట్ ఐ న్యూ స్వామి తీసేశారు నాకు కష్టం లేకుండా. ఎందుకంటే స్వామి పనిలో ఉన్నాం, స్వామి పనిలో ఉంటే మనం స్వామి పని చేస్తే స్వామి మన పని చేస్తారు. స్వామి క్లియర్లీ స్వామి ఇష్యూయింగ్. తర్వాత ఇంకొక దగ్గర కూడా చూపించుకున్నారు, ఇంకో దగ్గర చూపించుకున్నా కానీ కిడ్నీ స్టోన్స్ లేవు. సో ఇది స్వామి మనకిచ్చే వరం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా, ఒకసారి ఏమైందంటే పర్తియాత్ర అవుతుంది మాకు. అదే టైంలో మా సమితికి మేము ఒక స్థలం చూసాం, ప్రశాంత్ నగర్ సమితి స్థలం చూసి ఒక హాల్ కట్టాం. ఒక పక్క పర్తియాత్ర పనులు, మా జిల్లా పర్తియాత్ర పనులు, ఒక పక్క మాకు హాల్ కట్టాము, అది ఇనాగ్రేట్ చేస్తున్నాము, ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు నాకు కొంచెం కూడా టైం లేదు. అయితే మా పిల్లలిద్దరిని నేను పిహెచ్ఎల్ సమితి నుంచి వచ్చి మా ఇంట్లో వదిలేసి నేను ప్రశాంత్ నగర్ సమితికి వెళ్ళాను అక్కడ అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి. అయితే మా పాప ఆడుకుంటూ పడిపోయింది ముందుకి. పడిపోతే ముక్కు మీద చాలా పెద్ద ఇంజురీ, ఇలా పెద్ద ఇంజురీ. డర్మటాలజిస్ట్కి చూపిస్తే చాలా భయపెట్టేశాడు, ఇది లైఫ్ లాంగ్ మర్చిపోదు, చాలా పెద్ద ఇంజురీ అయిపోయింది, ఇప్పుడు అప్పుడే అవ్వదు, కొన్ని నెలలు పడుతుంది, ఇవన్నీ చెప్పాడు. తర్వాత నేను అది విని టెన్షన్ పడే టైం కూడా లేదు నాకు. సో అన్ని పనులు ఉన్నాయన్నమాట. అది అయిపోయింది. స్వామి 3 డేస్లో పర్తియాత్రకు వెళ్తున్నాము, తను డ్యాన్స్లో ఉంది. ఐ వాజ్ టెల్లింగ్ స్వామి ఆల్ దిస్, మీరే చూసుకోండి, ఏది జరిగినా ఇంకా మీ ప్రసాదమే అని నేను చెప్పాను. స్వామికి చెప్పాను. యూ డోంట్ బిలీవ్, 3rd డేకి మా పాపకి మచ్చ కూడా లేదు. 3 డేస్ తర్వాత మేము పర్తియాత్రకి బయలుదేరే లోపు ఇట్ వాజ్ క్యూర్డ్. అసలు అందరూ ఆశ్చర్యపోయారు, ఎట్లా తగ్గిపోయింది ఇంత పెద్ద ఇంజరీ అనేది. సో దట్ ఈస్ స్వామిస్ గ్రేస్ అండ్ బ్లెస్సింగ్స్. అంటే ఒక్కొక్కసారి ఇందాక యూత్ అంటారు కదా, స్వామి పనులు మన పనులు మనకి టైం ఎక్కడ దొరుకుతుంది. ఒక్కొక్కసారి మనం వదిలేసి చేసినా కానీ స్వామి డ్యూటీ ఫస్ట్ అని చెప్తారు, కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే స్వామి పనులు ఎక్కువ అవుతాయి. అట్లాంటప్పుడు మన డ్యూటీ వదిలేస్తే స్వామి మన డ్యూటీ చేస్తారు. అండ్ మన హ్యూమన్స్గా అయితే నేను మా పాపకి ఎన్ని ఆయింట్మెంట్ రాస్తే ఎన్ని నెలలకు తగ్గేదు, స్వామికి భగవంతుడికి వదిలేస్తే 3 రోజుల్లో తగ్గిపోయింది. సో స్వామికి మనం ఏమన్నా వదిలేస్తే అది అంత ఫాస్ట్గా స్వామి, ఎందుకంటే 1000 తల్లుల ప్రేమ స్వామిది. సో 1000 మదర్స్ చేసేది ఒక సింగిల్ హ్యూమన్ మదర్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అట్లా స్వామి సేవ అనేది ఈ ఎక్స్పీరియన్సెస్ నాకు వచ్చాయి. అండ్ ఈ ఎక్స్పీరియన్సెస్ మనలో చాలామందికి అయ్యి ఉంటాయి, అవ్వలేదని కాదు, కానీ మనం మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. సో సేవ వల్లే మనం సేవ్ అవుతాం లైఫ్లో. సేవ వల్లే ఏమేమి అవుతాయి, సేవ గివ్స్ అస్ ఎంపతి. రీసెంట్గా బ్లాంకెట్స్ పంచుతున్నాం, అందరం వింటర్ కదా, అందరం పంచుతున్నాం. సో వాళ్ళ పరిస్థితి చూసి మనం స్వామికి ఎంత ప్రే చేసుకుంటున్నాం అంటే, స్వామి మాకు ఒక ఇల్లు ఇచ్చారు, మాకు ఒక మంచం ఇచ్చారు, మాకు ఇంత మంచిగా మాకు ఇంత షెల్టర్ ఇచ్చారు మీరు, వాళ్ళకి పాపం ఒక దుప్పటి కూడా లేదు,
ఎంత బాగా చూసుకుంటున్నారు మమ్మల్ని అనేది మనకి అర్థమవుతుంది. స్వామి మన మీద ఎంత బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనేది, మనకి ఎదుటి వాళ్ళ మీద ఎంపతి వస్తుంది, మనకి ఈగో తగ్గుతుంది. మనకి ఎదుటి వాళ్ళకి చేసేటప్పుడు మనం కూడా వాళ్ళలాగే హ్యూమన్స్, మనం ఏమి గ్రేట్ కాదు, కేవలం స్వామి దయ వల్ల మనం ఇలా ఉన్నాము అనేది మనల్ని మనం తెలుసుకోగలుగుతాం సేవ వల్ల. సేవ మనల్ని చాలా హంబుల్గా చేస్తుంది. ఓకే, అండ్ స్వామి దగ్గర సేవ చేస్తే మన లైఫ్లో చాలా టెన్షన్స్ తగ్గిపోతాయి. మీకు కోవిడ్ అప్పుడు ఏమైంది అంటే, స్వామి స్టూడెంట్స్ అందరూ, అక్కకు కూడా తెలుసు, స్వామి స్టూడెంట్స్ అందరం కలిసి మేము అప్పుడు రిచ్ పూర్ అని తేడా లేకుండా ఒక ఫ్యామిలీ మొత్తం కోవిడ్తో ఎఫెక్ట్ అయితే వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు లేరు. ఇంట్లో ఆడవాళ్ళు కూడా లేవలేకపోతున్నారు కోవిడ్ వస్తే. సో ఆ టైంలో ఏం చేసామంటే హెల్ప్ లైన్ ఒకటి స్టార్ట్ చేసాం. ఎవరైనా కాల్ చేసి మా ఇంట్లో కోవిడ్ వచ్చింది అంటే వాళ్ళ డోర్ స్టెప్కి ఫుడ్ పంపిస్తాం. సో ఇంట్లో డయాబెటీస్ వాళ్ళు ఉంటే వాళ్ళకి తగ్గ డైట్ పంపిస్తాం. అట్లాగా ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేసాం. మేము సిస్టర్స్ అందరం వండి పంపిస్తుంటే బ్రదర్స్ ఏం చేసేవాళ్ళు, ఇంటి ముందు నుంచి పికప్ చేసుకొని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ చేసేవాళ్ళు. సో ఈ సర్వీస్ మేము 2-3 months కంటిన్యూస్గా ఫస్ట్ కోవిడ్ ఇది వచ్చినప్పుడు, అటాక్ వచ్చినప్పుడు చేసాం. సో అప్పుడు ఏమైంది, ఐ డోంట్ రిమెంబర్ ఫస్ట్ సెకండ్ అని, సెకండ్ వేవ్, ఒక సెకండ్ వేవ్ అప్పుడు ఎక్కువ హిట్ అయింది. సో సెకండ్ వేవ్లో చేసాం. అప్పుడు ఏమైంది అని అంటే, సెకండ్ వేవ్లో మీరు అందరు గుర్తుండో లేదో, పక్కింటి వాళ్ళు పోయారని, రిలేటివ్స్ పోయారని, ఫ్రెండ్స్ పోయారని, కొలీగ్స్ పోయారని, ఒక రోజు ఏదైనా ఫోన్ వచ్చింది అంటే అందరం భయపడుతుండేవాళ్ళం ఎవరు పోయారా అనేది. అంత హారబుల్గా ఉంది సిచ్యుయేషన్. ఒక పక్క మేమేం చేస్తున్నాం, ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేకపోతే 3:30కి లేచి ఈరోజు నా లిస్ట్ ఈ 5 ఫ్యామిలీస్, ఓకే, ఈ 5 ఫ్యామిలీస్లో వీళ్ళు ఈ పేషెంట్స్ నేను ఇది చేయాలని ఫ్యామిలీ అంతా కూరగాయలు కట్ చేయడం, వంట చేయడం, ప్యాక్ చేయడం, ఇదే పని అయిపోతుంది. మధ్యాహ్నానికి అలసిపోయేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం వెళ్ళి మళ్ళీ కూరగాయలు తెచ్చుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ చేయాలి. సో ఒక 45 days 2 months పీరియడ్ ఎంత స్పీడ్గా వెళ్ళిపోయింది అంటే, ఒక పక్క ఇట్లా చనిపోయే వార్తలన్నీ వింటున్నాం, కంటిన్యూస్గా వింటున్నాం, కానీ భయపడే టైం లేదు. ఎందుకు లేదంటే ఫుల్ పనిలో ఎంగేజ్ అయిపోయాం. వేరే వాళ్ళు భయంతోనే సగం చచ్చిపోతున్నారు. సో చాలామంది ఏం చెప్పేవాళ్ళు, అమ్మో ఆ టైం ఎంత హారబుల్గా ఉందో, ఒక క్షణం యుగంలా గడిచింది అని. మాకేమో 2 నెలలు క్షణంలో గడిచిపోయింది. ఎందుకు? సేవ వల్ల. సో సేవ అనేది మన లైఫ్లో ఏ టెన్షన్స్ ఉన్నా కానీ దాన్ని పక్కకు తోసేసి మనం కర్మలో మనం ఎంగేజ్ అవుతాం. ఎప్పుడైతే కర్మలో ఎంగేజ్ అవుతామో మనం ఆ టెన్షన్స్ మనకి గుర్తురావు. సో ఏదైతే క్రిటికల్ టైం, ఆ కోవిడ్ టైం ఉందో, మేము అందరం దాన్ని చాలా ఈజీగా దాటేసాం. సో ఎన్ని అడ్వాంటేజెస్ సేవకు ఉన్నాయంటే మనం లిస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే దానికి ఒక ఎండ్ లేదు. సో అట్లాంటి సేవ గురించి మనకి ఎవరి దగ్గర నుంచి అయినా ఫోన్ వస్తే, సో హౌ డు వి రియాక్ట్ నెక్స్ట్ టైం? మనం వెంటనే దాన్ని ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోవాలి. అండ్ నా కేసులో నేను చాలాసార్లు చూశాను, ఏ ఆపర్చునిటీ ఇచ్చినా కానీ స్వామి తర్వాత వచ్చే కష్టాన్ని పోగొట్టడానికి ఇస్తున్నారు అని నాకు చాలా క్లియర్గా తెలిసేది. సో మనం ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోవాలి అని నేను ఆ ఎక్స్పీరియన్సెస్ అయిన తర్వాత ఏ సేవా ఆపర్చునిటీ నేను వదులుకోను. సో కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది అంటే, ఎక్కువ మంది మా సమితిలో ఎంతమంది అయిపోయారంటే, మాకు చాలా కాంపిటీషన్ ఉంది ఒక సేవా కార్యక్రమం చేయడానికి. సో కాంపిటీషన్ ఎక్కువైపోయింది కాబట్టి మనకి దొరికినప్పుడు సేవ మనం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, సేవ చేసేటప్పుడు మనల్ని స్వామి చాలా బాగా కరెక్ట్ చేస్తారు. మనలో ఉన్న తప్పులన్నీ పోతూ ఉంటాయి. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేము స్వామి స్టూడెంట్స్ అందరం కలిసి మేము అమృత కలశాలు ఇస్తాం, ఎవ్రీ మంత్ ఇస్తాం. 60 ఫ్యామిలీస్కి ఇస్తాం మేము ఒక సమితిలో. సో అక్కడ అమృత కలశాలు ఇచ్చేటప్పుడు మేము స్వామి బర్త్డే అప్పుడు వాళ్ళని మా మందిరానికి పిలుస్తాం, దర్శనం చేసుకుని అక్కడ ఇస్తాం. ఆ ఒక్క మంత్ అక్కడ ఇస్తాం. ఇంకేదైనా వస్తువు ఇస్తాం, ఒక దుప్పటి అన్న, శారీ అన్న, స్వామి బర్త్డే అప్పుడు అలా ఇస్తాం. సో వాళ్ళు స్లమ్లో ఉండేవాళ్ళు వాళ్ళందరూ. సో వాళ్ళందరూ వచ్చారు, స్వామి దర్శనం చేయించాము, వాళ్ళకి అక్కడ ఫుడ్ పెట్టాము, సో భజన చేయించాము. తర్వాత ఏమైంది, వాళ్ళకి విభూతి ఇవ్వాలి. సో విభూతి ఇచ్చేటప్పుడు ఒక చిన్నపిల్లలు వెళ్తారు కదా విభూతి ఇవ్వడానికి, ఒక పాప విభూతి తీసుకోవడానికి వెళ్తే వీళ్ళందరూ చాలా డర్టీగా ఉన్నాయి, వీళ్ళ హ్యాండ్స్, విభూతి అంతా పాడైపోతుంది అని నేనేం చేశాను, కొంచెం విభూతి ఒక గిన్నెలోకి వేసి మిగతాది పక్కన ఒక ప్లేట్లో పెట్టుకుని నా చేతిలో పెట్టుకున్నా, ఆ మూతలో పెట్టుకుని నా చేతిలో పెట్టుకున్నా. సో వాళ్ళందరూ విభూతి తీసుకున్నారు, వెళ్ళిపోయారు.
సో నేను ఆ ప్లేట్లో ఉన్న విభూతి ఆ గిన్నెలో వేద్దాం, నేను వస్తున్నా, నేను హాల్ హాఫ్ వేలో ఉన్న ఆల్టర్ దగ్గరకు వస్తున్నా. ఎవరో వచ్చి, ఎవ్వరు లేరు హాల్లో, నాకు చాలా దూరంగా వెనక ఎవరో వచ్చి నా చేయి తోసేసినట్టు మొత్తం విభూతి కింద పడిపోయింది. మొత్తం విభూతి నా క్లియర్గా ఐ ఫెల్ట్ ఒక చెయ్యి ఇట్లానే ఇలా తోసేసిందని. ఎందుకు నాకు కొంచెం సేపు షివర్ అయి నేను కూర్చున్నాను. ఎందుకు అంటే ఐ డిస్క్రిమినేటెడ్. వాళ్ళ చేతులు డర్టీగా ఉన్నాయి, విభూతి అంతా పాడైపోతుంది అని నేను డిస్క్రిమినేట్ చేశాను. మనం ఏమంటాం, స్వామి ఎన్ని రోజుల నుంచి స్వామి చెప్తున్నారు, ఎప్పటి నుంచి చెప్తున్నారు స్వామి, మనం స్వామికి చేస్తున్నాం. కానీ ఆ విషయమే మర్చిపోయి డర్టీగా ఉన్న వాళ్ళ చేతిలో నేను డిస్క్రిమినేట్ చేశాను. అండ్ ఐ ఫెల్ట్ సో బ్యాడ్. స్వామి ఇట్లాంటి తప్పులు మళ్ళీ చేయం. ఫిజికల్గా ఎట్లా ఉన్నా కానీ అన్నీ మీరే తీసేస్తారు. అది విభూతి డర్టీగా అయిపోయినా కానీ స్వామి చూసుకుంటారు. అలా మనం డిస్క్రిమినేట్ చేయకూడదు అనే లెసన్ స్వామి నేర్పించారు. ఇట్లా సేవ చేసేటప్పుడు ఎన్నో లెసన్స్ నేర్పిస్తారు స్వామి మనకి. మనం ఇంప్రూవ్ చేసుకునేటట్టు చేస్తారు స్వామి. సో సేవ, నామస్మరణ ఈ రెండు కలియుగంలో స్వామి చెప్తారు కదా, సేవ అండ్ నామస్మరణ. నామస్మరణకి స్వామి మనకి బోర్ కొట్టకుండా ఒత్తి నామం అనుకోండి అని చెప్పలే, మనకి మంచి మంచి భజన్స్ ఇచ్చారు, బ్యూటిఫుల్ భజన్స్ దే sang today and most of my favorite bhajans. So I was thanking Swami thank you అని. సో భజన్స్ ఇచ్చారు మనకి నామస్మరణ, అది స్వామి నామం చెప్పించుకునేటట్టు చేశారు. వేదం నేర్పించారు స్వామి మనకి, ఎన్నో విధాలుగా ఇచ్చారు స్వామి మనకి. గ్రూప్ సాంగ్స్ ఇచ్చారు. సో నామస్మరణ చాలా చాలా ఇంపార్టెంట్. స్వామి ఏం చెప్తారు, హాత్ మే కామ్ మన్ మే రామ్. సో రెండు కంటిన్యూస్గా మనం సేవ విత్ నామస్మరణ చేసుకుంటూ మనం సేవ చేయాలి అని చెప్తారు స్వామి. సో సేవ చేసేటప్పుడు ఇంకొకటి ఏంటంటే, వీ ఆల్వేస్ ఫీల్ స్వామీస్ ప్రెజెన్స్. సేవ చేసేటప్పుడు మేము అల్లాపూర్ అని ఒక విలేజ్ అడాప్ట్ చేసుకున్నాం, మేము అక్కడికి వెళ్తూ ఉంటాం. సో అక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మేము అంత గ్రూప్లో పెడతాం ఎంతమంది సిస్టర్స్ వస్తున్నారు అని. ఒక్కొక్కసారి 3-4 ఆప్ట్ చేస్తారు, మేము వస్తాము పనులు ఉన్నాయి అంటారు. అరే ఈసారి చాలా పనులు ఉన్నాయి, 3-4 అనుకుంటాం. ఆఖరికి 3-4 వెళ్తాం. తీరా చూస్తే ఆ ఊర్లో ఏదో పెళ్ళుండి ఆ రోజు మిగతా కార్యక్రమాలు అవ్వవు. సో స్వామి హ్యాస్ ప్లాన్డ్ ఫర్ ఓన్లీ 3 or 4. స్వామి మిగతా వాళ్ళ టైం వేస్ట్ చేయరు. సో ప్రతి సేవా కార్యక్రమం ముందే స్వామి ప్లాన్ చేసేస్తున్నారు, మేము వెళ్ళేటట్టు స్వామి చేస్తున్నారు. సో ప్రతిసారి వి డూ ఎనీ సేవ వి ఫీల్ స్వామీస్ ప్రెజెన్స్. స్వామి మన పక్క నుండి చేయిస్తున్నారు అనేది స్వామి ప్రెజెన్స్ని మనం ఫీల్ అవుతాం. 10 to 8 కదా, 7:45. ఓకే. సో స్వామి ఎప్పుడు మనం స్వామి చెప్పిన పాటలు నడుస్తూ మనం ఈ రెండు స్వామి కలియుగంలో నామస్మరణ అండ్ సేవ ఈ రెండింటిని పాటిస్తూ ఉంటే స్వామి మనకి చాలా మంచి హామీ ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ స్వామి పద్యసూక్తి. ఇది ఏంటంటే, అడవిలోనున్న ఆకాశముననున్న, పట్టణముననున్న పల్లెనున్న, గుట్ట మీదనున్న నట్టేట పడి ఉన్న, మది సాయి నిన్ను మరువడిపు. స్వామి ఇచ్చిన హామీ. స్వామి ఎప్పుడు మనల్ని మర్చిపోరు. మనం ఫోన్ చూసి స్వామిని మర్చిపోతాం, మనం టీవీ చూసి స్వామిని మర్చిపోతాం, మనం వస్తువులు చూసి స్వామిని మర్చిపోతాం, కానీ స్వామి మనల్ని ఎప్పుడు మర్చిపోరు. సో ఈ థాట్ ఎప్పుడు మన మనసులో ఉంచుకుంటూ మనం ఎప్పుడు స్వామిని తలుచుకుంటూ మనందరం రిమైండ్ చేసుకుంటూ స్వామితోనే మన లైఫ్ అంతా ట్రావెల్ చేయాలని స్వామిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇంకొకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇందాక సరిగా అనిపించలేదు. సో ఇవన్నీ కూడా స్వామి ప్లాన్ లేనిదే ఏది జరగదు. మనం సమర్పణ స్పీకర్స్ని మనమేదో ఎంచుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ హీ విల్ సెలెక్ట్ ఏ సమర్పణలో ఎవరు మాట్లాడాలి, ఎవరేం చేయాలి అని కూడా స్వామి నిర్ణయిస్తారు. సోదరి నివేదిత గారు ఒకసారి అడిగాను, తను బిజీగా ఉండి రాలేదు. బట్ ఈసారి సెకండ్ టైం అడగంగానే వారు వెంటనే ఒప్పుకున్నారు. పాప అంత దూరం, చాలా డిస్టెన్స్ చందానగర్ నుంచి ట్రావెల్ చేసి వస్తారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళేసరికి ఈజీగా 10:30, 11 అవుతుంది. సో ఆవిడకి చాలా ధన్యవాదాలు. స్వామి
ఎప్పుడూ కూడా ఇంటా జంట వెంట ఉండి స్వామి ఆశీస్సులు వారికి దండిగా ఉండాలని కోరుకుంటూ స్మాల్ జిస్ట్ ఆఫ్ తన సమర్పణ్. మనం ఎప్పుడు కూడా స్వామి ఏం చెప్తున్నారు, మనం స్వామికి ఆఫర్ చేసేది మనలో చేంజ్, మార్పు. ఇది 100th సెంటినరీ బర్త్డేలో మనం చేయాల్సిన సాధన అదే, మనలో ఎంతవరకు మనం మంచివారిగా ట్రాన్స్ఫామ్ అవుతున్నాము అనేది. అలాగే స్వామి ఈ ప్రేమ, యూనిటీ, తర్వాత మన సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఇవన్నీ కూడా మనం అలవర్చుకోవాలి. అలాగే నివేదిత గారు మనం ఇచ్చిన ఈ పాయింట్స్, అవి ఫోకస్ పాయింట్స్ అన్నీ కూడా ఆవిడ చాలా చాలా చక్కగా కవర్ చేశారు తన ఎక్స్పీరియన్స్ చెప్తూ. ఇట్స్ నాట్ మై వర్క్ బట్ అందరు టీమ్ వర్క్ అనమాట. యాజ్ తన బాల వికాస్ స్టూడెంట్గా తను నేర్చుకున్నవి, అలాగే స్వామి ఇన్స్టిట్యూట్లో స్వామి వాట్ ఈస్ హర్ జర్నీ విత్ స్వామి అనేది ఎలా జరిగింది అనేది చాలా చక్కగా మనకి విశదీకరించారు. ఇక కట్టు బొట్టు జుట్టు స్వామి మనకి ప్రతి ఇంటర్వ్యూ, గర్ల్స్కి ముఖ్యంగా ప్రతి ఇంటర్వ్యూ అవుట్ గోయింగ్ బ్యాచ్లో రీట్రేట్ చేస్తారు. మనకి బోర్ అనిపిస్తుంది కానీ బట్ వాట్ హీ రీట్రేట్స్ ఈస్ కట్టు బొట్టు జుట్టు అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎల్డర్స్. మన తల్లిదండ్రులని అత్తమామల్ని చక్కగా చూసుకుంటేనే, అందుకని కదా స్వామి మన అనంతపూర్ కాలేజీని ఫస్ట్ 1968లో స్థాపించారు. అలాగే చెడ్డ పేరు తేవద్దు, మనం స్వామికి మంచి పేరు తేకపోయినా పర్వాలేదు కానీ చెడ్డ పేరు తేవద్దు అని చెప్పి చాలా చెప్పారు. అలాగే యూత్కి స్వామి చెప్పిన అంశాలు చాలా బాగా నివేదిత గారు మనకి రీట్రేట్ చేశారు. ఎందుకంటే ముఖ్యంగా మనం అనంతపూర్లో చదువుకున్నప్పుడు నేర్చుకున్న మంచి విషయాలన్నీ కూడా అవి ఇట్స్ ఏ గోల్డెన్ పీరియడ్. సో ఎప్పటికీ ఎన్నేళ్ళు మనం పెద్దవాళ్ళం అవుతున్నా కూడా అవి ఇంకా మనకి చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి ఆ జ్ఞాపకాలు. ఈరోజు అనుకోకుండా నేను ఐ టుక్ అవుట్ మై ఆల్బమ్ అనమాట, స్వామి మెమరీస్ ఫొటోస్, మై గోల్డెన్ డేస్ విత్ స్వామి అని. సో అవన్నీ మళ్ళీ ఒక రీక్యాప్ లాగా చూసుకొని ఆనందించాం అనమాట. సో అట్లాగే మన లైఫ్, అట్లాగే సాయి యాక్టివిటీస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కాదు. వీ హ్యావ్ టు పార్టిసిపేట్, ఎంత వీలైతే అంత సమితి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి. ముఖ్యంగా స్పెండ్ లెస్ టైమ్ విత్ ఆల్ దిస్ సోషల్ మీడియా అండ్ డివైజెస్. వీ హ్యావ్ టు ఆల్వేస్ కన్వర్స్ విత్ స్వామి. ఎస్, అది ఈవెన్ మనందరికీ, ఆల్మోస్ట్ అందరికీ అది అవుతూ ఉంటుంది. ప్రతిదీ మనం స్వామికి చెప్పాలి. సో వెన్ వీఆర్ గోయింగ్ అవుట్, స్వామి ఈ పని మీద నేను వెళ్తున్నాను. సో నిన్ననే నాకు ఒక అనుభవం అయింది. స్వామికి చెప్పుకున్నాను, స్వామి ఇది ఈరోజు చక్కగా ఒక క్రుషియల్ ఈవెంట్ అనమాట. సో స్వామికి చెప్పుకుంటే అది చాలా ఈజీగా అయిపోయింది. అట్లాగే సీక్రెట్ టు సక్సెస్ ఈస్ మన తల్లిని, ముఖ్యంగా తల్లిని, కన్న తల్లిని సంతోషపెట్టాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం లేని మనిషి చాలా సమాజానికి చాలా అపాయం కలిగిస్తారు. మనది కానిది ఏది తీసుకోకూడదు. సేవ వల్ల మనం సేవ్ అవుతాం. ఎస్, సో ఇవన్నీ కూడా స్వామి చాలా విషయాలు ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. బట్ మనం స్వామి కాలానికి, స్వామి చెప్పిన కాలానికి నిబద్ధత కలిగి ఉండాలి. కాబట్టి మనం ఇంకోసారి మళ్ళీ నివేదిత సిస్టర్ నుంచి మళ్ళీ మంచి మంచి విషయాలు తెలుసుకుందాం, తను నేర్చుకున్నవి. సో యాజ్ ఎ టోకెన్ ఆఫ్ లవ్, జ్ఞాపికని వారికి శ్రీమతి జె సుభాషిణి గారు అందించవలసిందిగా కోరుతున్నాను. యాజ్ ఎ టోకెన్ ఆఫ్ లవ్ ఫ్రమ్ అవర్ సమితి, శ్రీమతి జి నిర్మల గారు, శ్రీమతి మారుతిలక్ష్మి గారు. అలాగే ఫ్రమ్ ది తెలంగాణ సత్యసాయి స్టేట్ ఆర్గనైజేషన్ నుంచి నివేదిత గారికి కొన్ని సోవనీర్స్ వచ్చాయి. భాస్కరరావు అంకుల్ మనకు తీసుకొచ్చారు. శాంతి శాంతి శాంతి.